అబ్బా పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాము. నీ ప్రసన్నతలోనికి వచ్చుటకు మరొక అవకాశమును సమయమును మాకు ఇచ్చినందులకై నీకు వందనాలు ప్రభువా. నువ్వు చిందించిన రక్తము క్రిందికి మేము వచ్చుచున్నాము. మా యొక్క భార్యలను, మా పిల్లలను అందరినీ రక్తము క్రింద పెడుతున్నాము. Our churches under your blood, Father. మా సంఘములను కూడా నీ రక్తము క్రింద పెడుతున్నాము తండ్రి. As we come here to meditate on thy word, మరి ఇప్పుడు నీ వాక్యమును ధ్యానించుటకు మేము ఇక్కడికి వచ్చి ఉండగా, may you come and talk with us. మీరు వచ్చి మాతో మాట్లాడము. Especially, Father, on this wonderful, blessed occasion, ప్రత్యేకంగా ప్రభువా, ఈ దీవించబడిన ప్రత్యేకమైన అద్భుతమైన ఈ యొక్క సందర్భాన్ని బట్టి, when you bless our precious Pastor Mark and Sister Kranti, మరి నువ్వు మా ప్రశస్తమైన పాస్టర్ మార్క్ గారిని, సిస్టర్ క్రాంతిని నువ్వు దీవించావు. and they've completed 25 years in their marriage, వారి వివాహంలో 25 సంవత్సరాలు ముగించబడినది. and they are celebrating a silver jubilee today. ఈ రోజున వారు సిల్వర్ జూబిలీని వాళ్ళు వేడుకగా చేసుకుంటున్నారు. Lord, we are overjoyed to see this gift working here and his wife, Lord, and how they have been growing with you all these years. ప్రభువా, ఈ రోజు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆ యొక్క వరము ఏ విధంగా ఇక్కడ పనిచేస్తున్నదో, అలానే అతని భార్య ఇంకా వారు కలిసి ముందుకు ఎలా ఎదుగుతూ ఆత్మీయంగా ఎదుగుతూ వెళ్తున్నారో, Especially in these last days, Father, ప్రత్యేకంగా ఈ చివరి దినాలలో తండ్రి, catching the last of the seeds, ఆ చివరి విత్తనములను పట్టుకోవడానికి, because the battle is moving on కారణము యుద్ధము ముందుకు కదలాడుతా ఉన్నది. and the world is in a very dark time. మరి ప్రపంచము చాలా చీకటి సమయంలో ఉన్నది. But Lord, we thank you for such gifts and lighthouses which shine light for some sinner who can come in thy kingdom. కానీ ప్రభువా, ఈ యొక్క లైట్ హౌస్లను బట్టి, అలానే ప్రభువా ఈ వెలుగులను బట్టి, అలాంటి కుటుంబాలను బట్టి, అలాంటి సేవలను బట్టి, మరి పాపులు దానిని చూసి ఆకర్షించబడి రావడానికి అవన్నీ కూడా ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. May you use our brother more in the days to come. మరి రాబోయే దినాలలో ఇంకా ఎక్కువగా నువ్వు ఉపయోగించుము తండ్రి. Strengthen our brother, మా సహోదరిని బలపరచుము. strengthen our sister. మా సహోదరిని ప్రభువా బలపరచుము. Be with brother William and brother Stephen, Father. ప్రభువా, సోదరుడు విలియముతోను సోదరుడు స్టీఫెన్తోను నువ్వు ఉండుము తండ్రి. And this church here in Warangal, Father. మరి ఇక్కడ వరంగల్లో అయిన సంఘమును కూడా ప్రభువా నువ్వు తోడే ఉండుము. Then Lord, I thank you for all the ministers and us all who have gathered here on this occasion. మరి ఈ ప్రత్యేకమైన సందర్భములో ఎవరైతే ఇక్కడ సేవకులు ఇక్కడ సమకూడి ఉన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. Bless us with your word, Father. నీ వాక్యము చేత మమ్మల్ని దీవించుము తండ్రి. And feed us from thy word, నీ Lord. వాక్యములో నుండి మమ్మల్ని పోషించుము. Under your shed blood we come and ask this prayer in the name of Lord Jesus Christ. Amen. చిందించబడిన నీ రక్తము క్రిందికి మేము వచ్చి ఈ ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let's open our Bibles to the book of Genesis. మరి ఆది కాండమును తెరుద్దాము మనం బైబిల్లో నుండి. And we turn to Genesis chapter 17. ఆది కాండము 17వ అధ్యాయమును మనం తెరుద్దామండి. And we're going to read verse 1. 1వ వచనమును మనం చదువుకుందాము. And when Abraham was 90 years old and 9, the Lord appeared to Abraham and said unto him, I am the Almighty God, walk before me and be thou perfect. అబ్రాహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము. And then we jumped into Genesis chapter 5. తర్వాత మన ఆదికాండం 5వ అధ్యాయంకి తిప్పుదామండి. And we'll read verse 21 to 24. 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుదాం. And Enoch lived 65 years and begat Methuselah.
And Enoch walked with God after he begat Methuselah 300 years, and begat sons and daughters. And all the days of Enoch were 365 years. And Enoch walked with God, and he was not, for God took him. హానోకు 65 బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనక అతడు లేకపోయెను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Lord Jesus, we thank you for this evening. ప్రభు అయిన యేసు ఈ సాయంకాల సమయంలో మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. May you come and bless your word. మీరు వచ్చి నీ వాక్యమును దీవించుము. It's already blessed, but it blessed it for our hearts, Father. అది ఇదివరకే దీవించబడింది, కానీ ఇప్పుడు మా హృదయాలకు ఆ వాక్యము దీవించబడును గాక. In the name of Jesus Christ, Lord, we ask this prayer. యేసుక్రీస్తు నామములో ప్రభువా ఈ ప్రార్థన మేము అడుగుచున్నాము. Amen. ఆమేన్. You all can be seated. దయచేసి మీరు అందరూ కూర్చోవచ్చు. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. మరి మీ అందరికీ కూడా నేను ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. I would like to take this opportunity to greet my precious brother and our precious sister Kranti on this wonderful occasion. మరి ఈ అవకాశాన్ని నేను తీసుకొని మా ప్రశస్తమైన సహోదరుని మరి మా ప్రశస్తమైన సహోదరికి మరి నేను శుభములు తెలియజేయగోరుతున్నాను. And I think we all would like to say God bless to our precious brother and sister. మరి నేను అనుకుంటున్నాను మనందరం ఇలాగ చెప్పడానికి ఇష్టపడుతున్నాము. అదేంటంటే మన ప్రశస్తమైన సహోదరుని సహోదరిని దేవుడు దీవించును కాక. God bless our precious Pastor Mark and sister Kranti. మరి పాస్టర్ మార్క్ గారిని అలానే సిస్టర్ క్రాంతిని దేవుడు దీవించును గాక. God has used them in the previous years and may he use them more in the days to come. మరి గత సంవత్సరాలలో దేవుడు వారిని వాడుకున్నాడు. ఇంకా రాబోయే సంవత్సరాలలో ఇంకా ఎక్కువగా దేవుడు వారిని వాడుకొనును గాక. Brother Branham said, సో బెనామ్ గారు చెప్పారు, when God calls a man, he calls his wife with him. దేవుడు ఒక పురుషుని పిలిచినప్పుడు ఆ పురుషునితో పాటు అతని భార్యను కూడా దేవుడు పిలుస్తున్నాడు. And she has a very important role to play in that ministry. ఆ పరిచర్యలో ఆమెకు చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఉంటుంది. In fact, a pastor has 2 marriages. ఒక పాస్టర్కి 2 వివాహాలు ఉంటాయి. One is the physical, ఒకటో భౌతికంగా, and the other is spiritual. రెండవదో ఆత్మీయంగా. His church. అది ఆయన సంఘం. That's right. అది నిజం. He is the body used by God to give his seed to the bride. మరి అతనే దేవుడు ఉపయోగించుకునే శరీరముగా ఉంటది. ఆ శరీరము ద్వారా దేవుడు తన విత్తనాన్ని ఇస్తాడు సంఘానికి. And we thank God that natural types, the spiritual. మరి నిజంగా దేవుడు వందనాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే ప్రకృతి సంబంధమైనవి ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యంగా ఉన్నది. If the family is happy, the church is happy. కుటుంబము సంతోషంగా ఉంటే సంఘము సంతోషంగా ఉంటది. That is why one of the qualifications of a pastor is his family should be with him and in subjection with him in faith. Yes. ఆ కారణాన్ని బట్టే ఒక పాస్టర్కి ఉండే అర్హతలలో ఒక అర్హత ఏంటిదంటే అతని కుటుంబము అతనితో ఉండాలి, అతనికి విశ్వాసములో లోబడి ఉండాలి. Because the Bible says, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, if he cannot rule his own house, how will he look after the church of God? అతను బైబిల్లో ఏమని చెప్తున్నదంటే అతను తన సొంత ఇంటినే పరిపాలించలేకపోతే అతను దేవుని ఇల్లును ఏ విధంగా పరిపాలించును అని అంటున్నది బైబిల్. That's what the scripture says. అదే లేఖనము చెప్తున్నది. And we find that God has blessed our precious brother with a wonderful family. మరి మనం కనుగొంటున్నాము మన ప్రశస్తమైన సహోదరుడికి ఒక అద్భుతమైన కుటుంబముతో దేవుడు ఆయన దీవించాడని. William and Stephen, they are also growing in the Lord. మరి విలియం స్టీఫెన్ వాళ్ళిద్దరు కూడా ప్రభులో ఎదుగుతూ ఉన్నారు. And our brother has wonderful young people in his church. మరి ఆయన సంఘములో మరి అద్భుతమైన యవన సహోదరులు కూడా ఉన్నారు, యవన వ్యక్తులు కూడా ఉన్నారు. Who are supporting him in the ministry. మరి పరిచర్యలో ఆయనకు వారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. And it's my prayer, may God add more. మరి నా ప్రార్థన ఏంటిదంటే దేవుడు ఇంకా ఎక్కువగా ఇంకా ఇచ్చును గాక. Amen. Amen. There's a lot of work here.
ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ పని ఉన్నది. And God is using our brother, so we praise God for that. మరి దేవుడు మన ఒక సహోదరుని ఉపయోగించుకుంటున్నాడు, అందును బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. So we thank God for this day, కాబట్టి ఈ దినం కొరకే మేము దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. and especially a 25th anniversary. మరి ప్రత్యేకంగా ఈ 25వ యానివర్సరీని బట్టి Yes, it's a milestone that they have completed. ఇది ఒక మైల్ స్టోన్ అయి ఉన్నది, వాళ్ళు పూర్తి చేసినది. And so we thank God for that. దాన్ని బట్టి మేము నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. I'm very happy for all my fellow minister brothers who are here. మరి ఇక్కడున్న నా సహా సేవకులందరిని బట్టి కూడా నేను నిజంగా సంతోషిస్తున్నాను. God bless you, come here. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఇక్కడికి వచ్చినందుకు. God bless you, your churches, your ministries, and may he flourish you. మరి దేవుడు మిమ్మల్ని, మీ యొక్క సంఘములను, మీ యొక్క పరిచర్యలను దేవుడు దీవించును గాక, ఇంకా అది ఫలవృద్ధి చెందును గాక. Amen. ఆమేన్. Yeah, it's very, very important that these things should be understood. అయితే ఈ విషయాలు అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. That there has to be a proper relation between a pastor and his wife. yes అక్కడ పాస్టర్ గారికి ఆయన భార్యకు మధ్యలో ఒక సరియైన బంధం ఉండాలి. That's why a pastor can't have two living wives. అందుకే ఒక పాస్టర్ కి ఇద్దరు బ్రతుకున్న భార్యలు ఉండకూడదు. A pastor cannot be a polygamist. yes పాస్టర్ ఎప్పుడు కూడా బహుభార్యత్వం గలవాడుగా ఉండకూడదు. Brother Branham never supported polygamy. సోదరబ్రహ్నం గారు ఎన్నడూ కూడా బహుభార్యత్వాన్ని ఆయన సపోర్ట్ చేయలేదు. ఆయన Never. లేదండి, ఎన్నడూ చేయలేదు ఆయన. People have misinterpreted that. జనులు దానిని తప్పుగా అర్థం చెప్పారు. So he can't be like that. కాబట్టి నువ్వు ఆ విధంగా ఉండడానికి లేదు. He can't marry a divorcee. మరి ఒక విడవబడిన దానిని కూడా నువ్వు వివాహం చేసుకోవడానికి వీల్లేదు, అంటే పాస్టర్ వివాహం చేసుకోవడానికి వీల్లేదు. These things sort of disqualify him. ఇవన్నీ కూడా అతనికి అర్హత లేనివిగా చేస్తున్నాయి. He can't marry a widow. అతను ఒక విధవరాలను కూడా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. All these are the things the message and the prophet taught us that. ప్రవక్త మనకు నేర్పించిన ఈ విషయాలు వర్తమానంలో ఉన్నాయి. And I really thank God that God has been with our precious brother and given him grace and given him a wonderful family, a testimony, I would say first word, testimony that would stand true with his work of ministry that's going on here. yes అయితే నేను నిజంగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడికి మరి ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చాడు ఆయన. మరి నేను ఇక్కడ సాక్ష్యం అని చెప్తా నేను, ఎందుకంటే సాక్ష్యం అనేది ముఖ్యం కాబట్టి ఇక్కడ ఒక సాక్ష్యము, ఇక్కడ పరిచర్య జరగడానికి, పరిచర్య ముందుకెళ్ళడానికి ఒక సాక్ష్యముని ఇచ్చాడు ఆయన. I think you're understanding that. అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. God's name be really praised. ప్రభు ఒక నామము నిజంగా స్తుతింపబడును గాక. So we really thank God for these things. ఈ కార్యాలను బట్టి మేము నిజంగా దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. Usually families where wives run the house and not the man, you find if he's also running a church, the church runs the pastor doesn't run the church. వాస్తవంగా సామాన్యంగా కుటుంబాలను భార్యలు నడిపిస్తున్నప్పుడు అప్పుడు మీరు చూసినట్లయితే కొన్నిసార్లు దాన్ని మనము పాస్టర్ సంఘాన్ని నడిపిస్తూ బదులుగా సంఘమే పాస్టర్ని నడిపిస్తూ ఉంటుంది. It's a fact. అది వాస్తవం అండి. I've seen it many places. అనేక స్థలాలలో చూసాను నేను. అర్థమైందా పాయింట్? And you should understand, మరి నీకు అర్థం కావాల్సి ఉన్నది ఏంటంటే no man can teach a pastor. yes ఏ వ్యక్తి కూడా పాస్టర్కి బోధించడానికి వీల్లేదు. It's God who corrects him and leads him. మరి దేవుడే అతన్ని సరిచేస్తాడు, దేవుడే అతనికి బోధిస్తాడు. You can talk with him. అతనితో మీరు మాట్లాడొచ్చు. And if you find there's something wrong, you can share with him. ఒకవేళ ఆయనలో ఏదైనా తప్పును కనుగొంటే నువ్వు అతనితో దాన్ని పంచుకోవచ్చు. If God has appointed him, అయితే దేవుడు అతన్ని నియమిస్తే God will correct him. దేవుడే అతన్ని సరిచేస్తాడు. It's a fact. అది వాస్తవం. God corrected David. దేవుడు దావీదును సరిచేశాడు. God corrected other ministers. మరి దేవుడు ఇంకా మిగతా సేవకులను కూడా ఆయన సరిచేశాడు. God corrects his man. దేవుడు తన యొక్క మనుషుణ్ణి తాను సరిచేస్తాడు. But you can't be above your pastor. అయితే మీ పాస్టర్ కంటే పైన మాత్రం నువ్వు ఉండలేవు. నువ్వు You can never be. అది ఎన్నడూ కూడా ఉండలేదు. These are not my statement. This is what the prophet said. ఇవి నా యొక్క వ్యాఖ్యానాలు కాదు, ప్రవక్త ఇవి చెప్పాడు. ఇవి
That's why it's always better that if you don't understand something, find time, take an appointment, and sit with the man of God and make things clear in a good spirit, and I think things will be much better. ఆ కారణాన్ని బట్టి నేనేం చెప్తానంటే, ఏదైనా విషయాలు మీకు అర్థం కాకపోతే సమయమును చేసుకోనండి, దేవుని మనుషునితో అంటే ఆ సేవకునితో కూర్చోనండి, మంచి ఆత్మతో అతనితో మీరు పంచుకోనండి. ఏం అర్థం కాలేదో ఆ విధంగా మీరు మీ సమస్యలను పరిష్కరించుకోండి. So blessed be the name of the Lord. కాబట్టి ప్రభు ఒక నామమే స్తుతింపబడును గాక. And you will find that the church grows. అప్పుడు మీరు కనుగొంటారు సంఘము ఎదగడము. Blessed be the name of the Lord. ప్రభు And ఒక నామమే స్తుతింపబడును గాక. by His grace we find all those things in the life of our precious brother. మరి మా ప్రశస్తమైన సహోదరుని యొక్క జీవితంలో ఆ విషయాలన్నీ కూడా దేవుడి కృప వలన మనం చూడగలుగుతున్నాము. By His grace there are other ministers also here. మరి ఆయననే కాదు, ఇక్కడ మిగతా సేవకులు ఇంకా వేరే సేవకులలో కూడా అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. May God bless everybody. మరి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. Amen. ఆమేన్. When I saw this trip, you know, I'm a busy man, but when I saw this trip, I said, that's wonderful. When I saw this trip, యా I said, it's wonderful. యా అయితే నేను చాలా బిజీగా ఉండే వ్యక్తిని. ఆయనను ఎప్పుడైతే నేను ఈ ట్రిప్ను గురించి నేను చూశానో నేను అనుకున్నాను ఇది అద్భుతంగా ఉంది అని. I don't have to preach much in this trip. ఈ ట్రిప్లో నేను ఎక్కువగా బోధించాల్సిన అవసరం లేదు. Yeah, that's one thing. అదొక విషయం అండి. But here we'll have time for fellowship. అయితే సహవాసం చేసుకోవడానికి మాత్రం మనకు సమయం ఉన్నది. Amen. ఆమేన్. So we really thank God for these times. I'll be preaching in Kuntamukla, I think, yes? yes In that brother? యా కొండపల్లి. Kondapalli. Yeah. Kondapalli? యా కొండపల్లి. Okay, fine. Yeah. Oh, Brother is some ministry there. Fine. God bless our precious brother. మరి మన యొక్క సోదరుడు కొండపల్లిలో కూడా మనకు మీటింగ్ ఉన్నది నేను అనుకుంటున్నాను. మరి అక్కడ కూడా సోదరుడికి పరిచయం ఉంది. You see, God always has a witness somewhere. మరి మీకు తెలుసు దేవుడు ఏదో ఒక చోట తన సాక్ష్యాన్ని కలుగుంటా ఉంటాడు. Amen. ఆమేన్. Now, I would like to speak on something today ఈ రోజు నేను ఒక దాని గురించి మాట్లాడాలని నేను కోరుతున్నాను. and show you something regarding this anniversary. మరి ఈ వార్షికోత్సవం సందర్భంగా నేను ఒక దానిని మీకు చూపించకూరుతున్నా. నేను I'll start it from the prophet's quotes. ప్రవక్త యొక్క కొటేషన్ వ్యాఖ్యానములతో నేను మొదలు పెడతాను. And this is from the message, He that is in you. మీలో ఉన్నవాడు అనే వర్తమానములో నుండి ఈ విషయాలు ఇవి. And I'm going to show you and just make you remember what the prophet said. అయితే నేను దాన్ని మీకు చూపిస్తాను. కొంచెం ప్రవక్త ఏం చెప్పాడో అదొకసారి నేను మీకు గుర్తు చేస్తాను. You know, Brother Branham was married on October the 23rd. మరి మీకు తెలుసు కదా, సోదర్ బెన్నాం గారు అక్టోబర్ 23వ తారీఖున ఆయన వివాహం జరిగింది To Sister Mida. సిస్టర్ మీడాతో. We are not talking about that first one. అయితే మొదటి ఆమె గురించి మనం మాట్లాడతలేము. But that second marriage happened on 23rd October 1941. 1941 అక్టోబర్ 23వ తారీఖున ఆ రెండవ భార్య అదే సిస్టర్ మీడాతో వివాహం జరిగింది. And Brother Branham, to spend his honeymoon, took his wife on a hunting trip. మరి సోదర్ బెన్నాం గారు ఏం చేశారంటే తన భార్యను హనీమూన్కి తీసుకెళ్ళడానికి ఆయన ఆ వేడకు తీసుకెళ్ళాడు. ఆయన హనీమూన్కి బదులుగా వేడకు తీసుకెళ్ళాడు, హనీమూన్ అని. So he didn't have to spend something else for a honeymoon. మరి ఆయన ఇంకా వేరే దానిని వెచ్చించడానికి హనీమూన్తో వేరే వెచ్చించడానికి ఆయన వెళ్ళాడు అక్కడికి. Brother Billy Paul was a small boy at that time. ఆ సమయంలో బిల్లీ పాల్ చాలా చిన్న అబ్బాయి అయి ఉన్నాడు. So he takes Sister Mida. సోదరి మీడాని తీసుకొని వెళ్ళాడు. They loved each other. వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. And they go to this mountain. మరి వాళ్ళు ఈ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళారు. And when they go there, మరి వాళ్ళు అక్కడ ఎప్పుడైతే వెళ్ళారో he puts his wife there with Brother Billy. మరి ఆ సోదరుడు బిల్లీ పాల్ తో తన భార్యను అక్కడ టెంట్ లో పెట్టాడు. And he himself went to hunt something. మరి ఆయన వేరే ఒక దాని వేటాడడానికి స్వయంగా వెళ్ళిపోయాడు. You find the details in the message, the guide. మరి మీరు గనక ఆ యొక్క ఈ విషయాలను గురించిన డీటెయిల్స్ అంతా మీరు వర్తమానంలో కనుగొంటారు. Where Brother Branham explains how he was caught in a fog and how God helped him to go back to the cabin. Yes. అయితే సోదర్ బెన్నాం గారు దాంట్లో చెప్తాడు
అదేంటంటే మంచు తుఫాన్లో ఏ విధంగా తన ఆ సమయంలో పట్టుబడ్డాడో, ఆ తర్వాత దేవుడు ఎలా సహాయం చేశాడు మరలా తిరిగి తన యొక్క టెంట్కి, తన క్యాబిన్కి మరలా తిరిగి రావడానికి. Is that right? అది నిజమేనా? God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. Every year he would go back to that mountain to hunt. మరి ప్రతి సంవత్సరము అక్కడ వేటాడడానికి ఆ పర్వతం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. He said there's not even a single anniversary when I have been home. ఆయన ఏమన్నాడంటే ఒక్క వార్షికోత్సవానికి కూడా నేను ఇంట్లో ఉండడం అనేది ఎప్పుడు జరగలేదు అన్నాడు ఆయన. But I used to phone her and say happy anniversary. కానీ నేను ఫోన్ చేసి ఆమెకు హ్యాపీ యానివర్సరీ అని చెప్పేవాడిని అని చెప్పాడు. And she was also happy. మరి ఆమె కూడా సంతోషించేది. Yes, and she was a wonderful support with the prophet. మరి ఆమె నిజంగానే చాలా అద్భుతంగా సపోర్ట్ చేసేది ప్రవక్త గారికి. Now follow this with me. ఈ విషయాన్ని నాతో మీరు కొంచెం వెంబడించండి. Every year he'll be going to that mountain. ప్రతి సంవత్సరం ఆయన పర్వతానికి వెళ్తూ ఉండేవాడు. And now this is more than 20 years that he has been going there for hunting in that season. మరి ఆ కాలములోనే ఆయన వేటాడడానికి దాదాపు 20 సంవత్సరాల పైబడే ఆయన అక్కడికి వెళ్తా ఉన్నాడు ఆ పర్వతం దగ్గరికి. This is in Colorado. అది కొలరాడోలో ఉంది. And those mountains are beautiful. మరి ఆ యొక్క పర్వతాలు చాలా చాలా అందంగా ఉంటాయి అవి. I have been in US in California. మరి నేను USA కాలిఫోర్నియాలోకి నేను వెళ్ళి ఉండే. And I have been in Banff in Canada. Banff in Canada. Yes, where Brother Branham went. Banff లో కూడా నేను వెళ్ళాను. Really, those places are beautiful. నిజంగా ఆ స్థలాలు చాలా అందంగా ఉంటాయండి. Really, they are beautiful. అవును, నిజంగా అవి చాలా అందంగా ఉంటాయి. You feel like heaven. నువ్వు నిజంగా పరలోకంలో ఉన్నట్టే అనుభూతి చెందుతావు అక్కడ. Brother Branham said. సో బెనమ్ గారు చెప్పారు. Heaven looks something like this, he said. మరి పరలోకం ఈ విధంగా అలా కనబడుతుందేమో అని చెప్పాడు ఆయన. Beautiful virgin timber, and you find wildlife and no human intervention, nothing. అక్కడ అద్భుతంగా ఉంటది, చాలా అందంగా ఉంటది. మరి పూర్తిగా అదంతా కూడా అడవి ప్రాంతమై ఉంటుంది. మరి చెట్లతో ఉంటుంది. మరి అసలు అక్కడ ఏ మనిషి సంచారం కనబడదు. అక్కడ చాలా అద్భుతంగా ఉంటది. అది బాగుంటది. And these mountains in Colorado were really beautiful. మరి కొలరాడోలో ఉన్న ఈ యొక్క పర్వతాలు కూడా చాలా అందంగా ఉంటాయి. And this is where he used to go for hunting. మరి ఆయన అక్కడికి వేటాడడానికి వెళ్ళేవాడు. This is the place where he had many experiences with God. మరి దేవునితో అనేకమైన అనుభవాలు కూడా ఆ స్థలములో ఆయనకు వచ్చినది. Like that great experience of that eagle who saw him and who didn't move when he saw his rifle, you know. Yes. ఆ గొప్ప అనుభవము ఏదైతే అక్కడ పక్షిరాజు తన అక్కడ కదలకుండా అక్కడ నిలబడి ఉన్నది. ఆయన తన రైఫిల్ పట్టుకొని ఉన్నా కూడా భయపడకుండా కదలకుండా అక్కడ నిలబడి ఉండే. And Brother Branham said, I can shoot you. మరి సోబెన్నం గారు అంటే నేను కావాలంటే నిన్ను కాల్చి పడేయగలను. That eagle just looked at him and said, no you can't. మరి ఆ పక్షిరాజు ఆయన చూసి నువ్వు నన్ను కాల్చలేవు అని అన్నది. He was fearless. ఎందుకంటే అది భయం లేకుండా ఉన్నది అది. And down on the root of the tree there were some chipmunks who were making lot of noise. మరి అక్కడ మరి ఆ చెట్టు యొక్క మొదళ్ళ దగ్గర ఒక చిన్న జంతువులు అవి బాగా అల్లరి చేస్తా ఉన్నాయి. బాగా అవి అరుస్తా ఉన్నాయి. And so that solitary eagle got a little tired of these noises. మరి ఆ చిప్మంక్స్ అనే వాటి ఆ చిన్న జంతువుల యొక్క ఆ శబ్దాలు విని ఈ పక్షిరాజుకు బాగా అలసిపోయింది. And he said he was just waiting for the next wave of the wind. మరి ప్రవక్త గారు ఏమని చెప్పారంటే మరొక ఒక గాలి అక్కడ వీచడానికి కోసం అది ఎదురు చూస్తా ఉన్నది. And the minute that next wave came, మరి ఎప్పుడైతే ఆ గాలి అక్కడికి వచ్చిందో, ఆ గాలి ఒక అలగా అక్కడికి వచ్చిందో, just jumped from the tree. అది ఆ యొక్క చెట్టు నుండి ఎగిరింది. Spread his wings. తన యొక్క 2 రెక్కలను చాపింది. And within few minutes he was gone. కొన్ని నిమిషాల్లోనే అది వెళ్ళిపోయింది. అది gone very high. అది చాలా పైకి వెళ్ళిపోయింది. అది Branham said, I cried like a baby. మరి బెనమ్ గారు అన్నారు నేను చిన్న పిల్లను వలె ఏడ్చాను అన్నాడు. And said, God has given us those 2 big wings. మరి దేవుడు ఆ గొప్ప 2 రెక్కలను ఇచ్చాడు. The wings of faith. అదే విశ్వాసం యొక్క రెక్కలు. In the Old and in the New Testament. Yes, పాత నిబంధన మరి కొత్త నిబంధన.
And when the wind of the Holy Ghost moves, మరి పరిశుద్ధాత్మ యొక్క ఆ గాలి కదిలినప్పుడు we soar with that wind. మరి ఆ కదలికలో ఆ గాలితో వెళ్ళిపోవడమై ఉన్నది. And that no matter what these denominational chipmunks say, ఈ సంఘ శాఖల యొక్క ఈ చిప్మన్స్ అన్న చిన్న చిన్న జంతువులు ఏవి అరిచినా సరే we don't want to hear all that nonsense. ఆ బుద్ధిహీనత మనము వినగోరడం లేదు. మనము We know what God has given us. మరి దేవుడు మనకేమి ఇచ్చాడో మనకు బాగా తెలుసు. We are believers. మనము విశ్వాసులమై ఉన్నాము. We have the potentials. మన దగ్గర ప్రాథమికమైన కార్యాలు ఉన్నాయి. We are God's eagles. మనము పక్షిరాజులుగా పిలువబడుతున్నాము. We are made for the heavenlies. మనము పరలోకముకు సంబంధించిన వారుగా తయారు చేయబడ్డాము. And that's where we are going. అక్కడికే మనం వెళ్ళబోతున్నాము. Blessed be the name of the Lord. ప్రభు యొక్క నామమే స్తుతింపబడును గాక. So he had many great experiences in that place. ఆ స్థలములో ఆయనకు అనేకమైన గొప్ప గొప్ప అనుభూతులు ఉన్నాయి. But now, this is 1963. ఇది 1963లో ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది. Seals had been opened. ముద్రలు తెరబడ్డాయి. And now he's back on that mountain. మరి ఇప్పుడు ఆ యొక్క పర్వతం దగ్గరికి మళ్ళా తిరిగి వెళ్ళాడు. On the date of his anniversary. తన యొక్క వార్షికోత్సవపు దినము రోజుననే ఆ డేట్ రోజునే అక్కడికి వెళ్ళాడు. I think this would be his 22nd anniversary. మరి అది ఆయన 22వ యానివర్సరీ వార్షికోత్సవ దినంగా ఉన్నది. In 1963. అది 1963. And while he's there on the mountain, మరి ఆయన ఆ పర్వతంపై ఉండగా you know the message. మీకు వర్తమానం తెలుసండి. How a blizzard came. మరి ఏ విధముగా అక్కడ ఒక మంచు తుఫాన్ వచ్చింది. And God took him back on the top of the mountain. మరి దేవుడు అక్కడ ఆయనను మరలా తిరిగి పర్వతం పైకి తీసుకెళ్ళాడు. And said, speak the word. మరి అక్కడ దేవుడు చెప్పాడు, మాట పలుకు. And the storm will just pass away. మరి ఆ మంచు తుఫాను కనుమరుగైపోతది అన్నాడు. On his very anniversary he operated the third pole. Amen. ఆయన వార్షికోత్సవ దినమున ఆయన 3వ ఈడుపును ఆయన ఉపయోగించాడు ఆయన. And the storm was taken away. మరి ఆ మంచు తుఫాన్ అక్కడి నుండి తీసుకొని పోబడింది. And after the storm was gone, మరి ఆ మంచు తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత this is where I want to come. మరి ఇక్కడికే నేను రాగోడుతున్నాను. He said, ఆయన చెప్పాడు, and something said to me, మరి ఏదో నాతో చెప్పినది, why don't you stroll with me? why don't you Stroll with me. Stroll means walk with me. నువ్వు ఎందుకు నాతో పాటు నడవకూడదు? Through this wilderness. ఈ యొక్క అరణ్యములో Walk with me. నాతో నడువుము. And this is where I want to bring a subject on this anniversary. మరి ఈ వార్షికోత్సవ దినమున ఈ విషయంలోనే నేను ఈ యొక్క సబ్జెక్ట్ ని తీసుకురాగోడుతున్నాను అంశంను. Will you walk with me? నీవు నాతో నడిచేదవా? I think you can understand that. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. God is asking his prophet, దేవుడు తన ప్రవక్తను అడుగుచున్నాడు, will you walk with me for some time? నీవు నాతో పాటు నడిచేదవా కొద్ది సమయమునకు? I said, yes, Lord. అప్పుడు నేను అన్నాను, అవును ప్రభువా, నడిచేదను. With all my heart. నా పూర్ణ హృదయముతో నడిచేదను. It would be one of the greatest things I could do. మరి నేను చేయగలిగిన అతి గొప్ప కార్యాలలో ఇది ఒక కార్యమై ఉన్నది. Was walk with you. అది నీతో నడవడమై ఉన్నది. So I put my gun over my shoulder. కాబట్టి నా యొక్క గన్నును నా యొక్క భుజముకు తగిలించుకున్నాను. And I started walking down through that. మరి దాని నుండి నేను నడుచుకుంటా వెళ్తూ ఉన్నాను. Through that virgin timber area. మరి అక్కడ ఏదైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ఉన్న ప్రాంతంలో No human intervention. అక్కడ ఎలాంటి మానవ జోక్యం లేదు, మానవ సంచారం లేని ప్రాంతం అది. And this is what happened. మరి ఇప్పుడు అది జరిగింది. While he is walking with God. ఎందుకు అతను దేవునితో నడుస్తున్నాడు? And as I did. మరి నేను అలా చేస్తుండగా walked along. మరి కొద్దిసేపు నడిచాక down along these game trails. Pardon? These game trails. Game trails is, ways made in the wilderness to hunt. Yes. అయితే నేను అలా నడుస్తూ ఉండగా ఆ వేటాడడానికి వెళ్తూ ఉన్నప్పుడు అడవిలో చిన్న చిన్న మార్గాలు ఏర్పడుతుంటేగా నడుస్తూ ఉంటే అలాంటి మార్గాలు కనబడుతున్నాయి. Suddenly the thoughts of his wife come to him. మరి వెంటనే అకస్మాత్తుగా తన భార్యను గురించిన ఆలోచన తనకొచ్చింది. Because that was his anniversary day. కారణం ఏంటంటే అది అతని యొక్క వివాహపు వార్షికోత్సవ దినమై ఉన్నది ఆ రోజున. I felt like I believe I will go up to the place.
మరి నేను అప్పుడు ఒక అనుభూతి చెందాను, ఒక స్థలం దగ్గరికి నేను వెళ్తానని. He said, I want to revisit that place where I took her that first day, first time. ఆ మొట్టమొదటిసారిగా హనీమూన్ కోసం తీసుకెళ్లిన ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని మరొక్కసారి నేను ఆ స్థలాన్ని దర్శిస్తానని నేను అనుకున్నాను అంటున్నాడు ప్రవక్త. And yesterday was our anniversary. మరి అది ఆయన యొక్క వార్షికోత్సవ దినమై ఉన్నది. And I'll stand there just a few minutes. మరి అక్కడ నేను కొన్ని నిమిషాలు నిలబడి ఉన్నాను. So he wanted to visit that place. కాబట్టి ఆ స్థలాన్ని ఆయన దర్శించగోరాడు. And stand there for a few minutes. కొన్ని నిమిషాలు అక్కడ నిలబడగోరాడు ఆయన. Just as a little salute to Mida. మరి మీడాకు ఒక చిన్న సెల్యూట్ చేయడానికి. And where it's a little bunch of quaking asp up on a little knob. There's, quaking asp is leaves which shake with the winds. ఓకే, అక్కడ ఆ సమయంలో ఆ చెట్ల యొక్క ఆకులన్నీ కూడా గాలితో కదులుతా ఉన్నాయి అవి. And I said, అప్పుడు నేను అన్నాను, I believe I'll walk up there. మరి నేను నమ్ముతున్నాను నేను అక్కడికి నడుస్తూ ఉన్నానని. Just as a salute to our anniversary. మరి మా యొక్క యానివర్సరీ సందర్భంగా ఒక చిన్న సెల్యూట్ గా నేను అక్కడికి నడుస్తూ వెళ్ళాను. Then I'll go back down on this other side in these dark timbers. మరి ఆ తర్వాత నేను మరొక వైపు ఈ చెట్ల మధ్యలో వెళ్తా, నేను ఈ కర్రల మధ్యలో వెళ్తా నేను. And then he said something happened. తరువాత ఏదో జరిగిందని ప్రవక్త గారు చెప్పారు. First I was thinking about when I taken her on the honeymoon up there. Yes, మొట్టమొదటిసారిగా నేను హనీమూన్ కోసము అక్కడికి తీసుకెళ్లిన దాన్ని నేను ఆలోచిస్తూ ఉండే. He's remembering many years back. అది చాలా సంవత్సరాల క్రితం అది ఆయన గుర్తు చేసుకుంటున్నాడు. She was a pretty little black-headed, brown-eyed girl. మరి ఆమె నల్ల జుట్టు కలిగి మరియు బ్రౌన్ రంగులు కలిగిన బ్రౌన్ రంగు కలిగిన అదే గోధుమ రంగు కలిగిన కళ్ళు కలిగినది ఆమె. And I was lifting her over these logs, and everything, and trying to get her up. మరి నేను ఈ యొక్క చెట్ల మధ్యలో ఆమెను తీసుకొని వెళ్తూ ఉండేను. మరి అవన్నీ నేను అవి గుర్తు చేసుకుంటూ ఉన్నాను. This place where I had killed some bear. మరి ఇక్కడ నేను ఈ స్థలములోనే ఒక ఎలుగుబంటిని చంపాను నేను. He further down says we were married in 1941. అది 1941లో జరిగిన వివాహమై ఉన్నది. And I was picking her up, over these logs. మరి ఇలాగూ నేను ఆమెతో ఈ మాటలు చెప్తూ ఉండే. Now this is 1963. ఇది 1963లో చెప్తున్నాడు. And he's visiting that same place. ఆయన అదే స్థలమును దర్శిస్తున్నాడు మళ్ళీ. Where he had taken her for the honeymoon. 1941లో ఆయన వివాహం జరిగిన తర్వాత హనీమూన్ కోసం తీసుకెళ్లాడే ఆ స్థలమునికి. And he's thinking of her. మరి ఆమెను గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. And I thought, అప్పుడు నేను అనుకున్నాను, now poor little fellow. చాలా ఆ అమ్మాయి putting up with me. అమ్మాయి Putting up with me, she's done turned gray. మరి ఆమె నాతో కలిసి ఉండడం వలన ఇప్పుడు ఆమె జుట్టు తెల్లబడిపోయినది. Yeah, I thought well and I went. Pardon? Yeah, I thought well. మరి ఇలా నేను తలంచాను. And I went ahem and I hadn't shaved for a few days. మరి నేను కొన్ని దినములు ఆమెతో నిలిచి ఉండాలని. And I found out I was gray too. మరి నేను కనుగొన్నది ఏంటంటే నేను కూడా నా జుట్టు కూడా తెల్లబడిందని కనుగొన్నాను. And I seen my beard sticking out of here gray and I thought, మరి నా యొక్క గడ్డము కూడా తెల్లబడి అది తెల్లబడినట్టుగా నేను చూస్తున్నాను. And I thought, అప్పుడు నేను అనుకున్నాను, old boy, you're just about finished now. వృద్ధుడైన అబ్బాయి, ఇక నీ పని అయిపోయింది ఇప్పుడిగా. You are going to do anything, you better hurry up. మరి నువ్వేదైనా చేయాలనుకుంటే ఇప్పుడే త్వరగా చేయి, మంచిది. You're getting old too. ఇప్పుడు నువ్వు చాలా వృద్ధుడైపోతున్నావు. See, and so as I went along like that, మరి ఆ విధంగా నేను కొద్దిసేపు అలా వెళ్ళిన తర్వాత something taken place. ఏదో కార్యము జరిగింది. All of a sudden, అకస్మాత్తుగా, in every motion, principle, మరి ప్రతి ఒక్క కదలికలో సూత్రములో I was a boy. నేను ఒక అబ్బాయిగా ఉన్నాను. I thought as a boy. నేను ఒక అబ్బాయిగా ఆలోచించాను. You see what has happened? మీకు తెలుసా ఆయన ఏం చెప్తున్నాడో, ఇక్కడ ఏం జరిగిందని? He's turned to a young boy. అతను యవన అబ్బాయిగా మారడం మొదలు పెట్టాడు. And I had my head down. అప్పుడు నేను నా యొక్క తలను కిందికి దించి, and I looked up. మరి తర్వాత నేను పైకి చూశాను. And just as plain as I ever saw her, మరి నేను అప్పుడు ఆమెను చూశాను స్పష్టంగా. there she stood before me with her arms out. మరి ఆమె అక్కడ నిలబడి తన రెండు చేతులు పైకి లేపి నా ముందు నిలబడి ఉన్నది. And I stopped.
అప్పుడు నేను ఆగిపోయాను, rubbed my face. నా యొక్క ముఖమును గట్టిగా తుడుచుకున్నాను. I looked, I said, మరి నేను చూసి ఇలాగ చెప్పాను, Mida, is that you, honey? మీడా నువ్వేనా అది, ఓ ప్రియురాలా నువ్వేనా? I looked here, thought, now what's happened? అప్పుడు నేను ఇలాగ అనుకున్నాను, అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ? Then I realized. Then I realized. అప్పుడు నేను గ్రహించాను. And I thought, అప్పుడు నేను అనుకున్నాను, yes, I'm walking with him. అవును, నేను ఇప్పుడు ఆయనతో నడుస్తున్నాను. You see, మీరు చూడండి, what was the anniversary gift God was giving him? దేవుడు ఆయనకు వార్షికోత్సవ దినమునకు ఆయన బహుమతి ఏది ఇస్తున్నాడు దేవుడు ఆయనకు? Of turning back young. మరలా తిరిగి యవనస్తుడుగా మారడం అయ్యున్నది. He gave him a short vision. మరి ఒక చిన్న దర్శనాన్ని ఆయనకి ఇచ్చేశాడు అక్కడ. When he became young. ఆయన యవనస్తుడయ్యాడు అక్కడ ఆయన. And Sister Mida became young. మరి సిస్టర్ మీడా కూడా యవనస్తురాలైంది. And it was a brief moment. అది ఒక చిన్న సమయం అయ్యున్నది. Where he experienced that change on the mountain. మరి ఆ పర్వతములో ఒక మార్పు చెందుట అనే దానిని అనుభూతి చెందారు. How many of you know? మీలో ఎంతమందికి తెలుసు? This happened in October. ఇది అక్టోబర్ లో జరిగింది. 2 months later. 2 నెలల తర్వాత By నవంబర్ నెలలో the next third pole happened on her. Yes. 3వ ఈడుపు ఆమె పైనే జరిగింది అక్కడ. And her tumor just vanished. ఆమె యొక్క కంటి అదృశ్యమైపోయింది. What an anniversary! ఓ ఎలాంటి వార్షికోత్సవం అయి ఉన్నది అది. God came down in that family. దేవుడు ఆ కుటుంబములోనికి దిగొచ్చాడు. With his creative power. ఆయన సృజించు శక్తి చేత. With his third pole. ఆయన 3వ ఈడుపుతో. And she became a beneficiary of that ministry. ఆ పరిచర్యలో ఆమెనే లాభదాయకంగా అయింది అక్కడ. Just before he turned this prophet young. మరి ఈ ప్రవక్త యవనస్తుడుగా మారే ముందు He had said one line. ఆయన ఒక మాట చెప్పాడు. Will you walk with me? నీవు నాతో నడిచేదవా? I repeat it. నేను మరలా చెప్తున్నా. Just before Abraham and sorry, I just said it. I mean, when Brother Branham and Sister Mida became young, మరి సోదరు బ్రహ్నాం సిస్టర్ మీడా యవనస్తులయ్యే ముందు God had told his prophet, దేవుడు తన ప్రవక్తకు చెప్పాడు, will you walk with me? నీవు నాతో నడిచేదవా? Let's go back to the Old Testament. Let's go back to the Old మనం Testament. పాత నిబంధనకు వెళ్దాం ఇప్పుడు. Here is a 7-lettered man. ఇక్కడ ఒక 7 అక్షరాల పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. Ending with HAM. HAM తో ముగించబడుతున్న పేరు. We don't know when they were married, వారి వివాహం ఏమిటి జరిగిందో మనకు తెలియదు కానీ but we know this. కానీ మనకి ఇది తెలుసు. God called him out. He was 75. దేవుడు ఆయనను బయటికి పిలిచినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు. And in Genesis 17, మరి ఆదికాండం 17లో he's 99. ఆయన ఇప్పుడు 99 సంవత్సరాలు. 24 years had gone. 24 సంవత్సరాలు అయిపోయింది. And this was his 25th year. ఇది అతని యొక్క 25వ సంవత్సరం అయ్యున్నది. And God comes to this man. మరి దేవుడు ఈ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. Abraham, అబ్రాహాము, walk before me. నా ఎదుట నడువుము. God visited him on an anniversary. మరి దేవుడు ఆయన ఒక వార్షిక దినమున దర్శించాడు. Because what God did with Brother Branham, he did with Abraham. అవును, దేవుడు ఏదైతే బ్రహ్నాం గారికి చేశాడో అదిగో అక్కడ అబ్రాహాము కూడా చేస్తున్నాడు. ఆయన God visiting his prophet దేవుడు తన ఒక ప్రవక్తను దర్శిస్తున్నాడు on his anniversary. ఆయన ఒక వార్షిక దినం రోజున. And telling him, మరి ఆయన చెప్తున్నాడు, walk before me. నా ఎదుట నడువుము. And be thou perfect. మరి నిందారహితుడుగా ఉండుము. In that same chapter, అదే అధ్యాయంలో he changed his name. ఆయన ఒక పేరును మార్చేశాడు. Abraham became Abraham. అబ్రహాముగా మారాడు. Sarah became Sarah. షారాయి షారాగా మారింది. Abraham laughed. అబ్రహాము నవ్వాడు. And he said, don't laugh. పడన్. You know what God is saying? Don't laugh. అప్పుడు దేవుడు చెప్పాడు, నవ్వొద్దు నువ్వు. In chapter 17, Abraham laughed. 17వ అధ్యాయంలో అబ్రహాము నవ్వాడు. In chapter 18, Sarah laughed. మరి 18వ అధ్యాయంలో షారా నవ్వింది. They both laughed. వాళ్ళిద్దరు నవ్వారు. But in chapter 17, కానీ అధ్యాయం 17లో on their anniversary, మరి వారి యొక్క వార్షిక దినం రోజు God appears in a form. మరి దేవుడు ఒక రూపములో ప్రత్యక్షమయ్యాడు. Don't watch your gray hairs. నీ యొక్క తెల్ల జుట్టును నువ్వు గమనించకు. And don't watch the aged Sarah. మరి ఆ వయసు మళ్ళిన
శారాను చూడకు నువ్వు. Don't watch her age. ఆమె యొక్క వయసును చూడకు. And don't watch your age. నీ వయసును కూడా చూడకు. Don't see how old you have become. మీరు ఎంత వృద్ధులైపోయారో చూడకండి. You have been walking with me for 24 years. ఎందుకంటే నువ్వు నా ఎదుట 24 సంవత్సరాల నుండి నడుస్తున్నావు. And this is your 25th year. ఇది నీ యొక్క 25వ సంవత్సరం. ఇది I have come to give you a special blessing. నేను నీకు ఒక ప్రత్యేకమైన దీవెన ఇవ్వడానికి వచ్చా. నేను I want to show you something, my brother. మరి నేను నీకు చూపించగలుగుతున్నాను సోదరుడా. God was telling him, దేవుడు ఆయనతో చెప్తున్నాడు, if you feel tired, ఒకవేళ నువ్వు అలసిపోయినట్టుగా అనిపిస్తే, you both, మీరిద్దరు, Abraham and Sarah, అబ్రాహాము శారా, 99, 89. 99, 89. For me, you are small children. నాకైతే మీరిద్దరు చిన్న పిల్లలై ఉన్నారు. You are just babies. మీరు కేవలము Babies. మీరు కేవలం చిన్న పిల్లలై ఉన్నారు నాకు. The Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, and the prophet explained, మరి ప్రవక్త కూడా దీన్ని వివరించాడు. God appeared as El Shaddai. దేవుడు ఆయనకు ఎల్ షడాయిగా ప్రత్యక్షమయ్యాడు. The great breasted God. ఆ గొప్ప రొమ్ములు కలిగిన దేవుడు. You can draw your strength from me. నా యొద్ద నుండి నువ్వు బలమును లాక్కొనుము. We pastors who are becoming old, మనము ఇప్పుడు వృద్ధులమవుతున్న వాళ్ళం. you who are catching up some age, brother, sister, మరి సోదరులు ఎవరైతే ఇప్పుడు వృద్ధులవుతున్నారో మీరు, if you feel a little tired, మీరు ఒకవేళ నిజంగా కొంత అలసిపోయినట్టు మీరు అనుభూతి చెందితే, I want to say something tonight. ఈ రాత్రి నేను మీకు చెప్పగోరుతున్నాను, El Shaddai is here. ఎల్ షడాయి ఇక్కడ ఉన్నాడు. You can draw some strength. ఆయన దగ్గర నుండి కొంత బలమును లాక్కోనండి. In one message, Brother Branham said, సో బెన్హామ్ గారు వర్తమానంలో కూడా చెప్పాడు, Abraham drew from Yes. those breasts his new body. yes, అబ్రహాము ఆ రొమ్ముల నుండి ఆయన లాక్కున్నాడు తన కొత్త శరీరాన్ని. He was drawing his body change. yes, ఆయన ఆ శరీర మార్పును ఆ రొమ్ముల నుండి లాక్కుంటా ఉన్నాడు ఆయన. That was his anniversary gift. అది ఆయన యొక్క వారసత్వము బహుమతి ఉన్నది. A body change. ఒక శరీర మార్పు. What kind of a gift is this? అది ఎలాంటి రకమైన వరమై ఉన్నది ఇది? A new body. ఒక కొత్త శరీరం. A rapture. ఒక ఎత్తబడుట. A going home. ఇంటికి వెళ్ళిపోవుట. A promise. ఒక వాగ్దానం. In this last days. ఈ చివరి దినాలలో. What an anniversary gift, brother. ఎలాంటి వార్షికోత్సవ దినమై ఉన్నది ఇది. He was not giving them a new cloth. మరి దేవుడు He was not giving them a new cloth. దేవుడేమి వారికి ఒక కొత్త బట్టను ఇస్తలేడు. You, my son, have a suit, you have a sari, or you have a something. మరి నా కుమారుడు ఇదిగో నీకు ఈ బట్టలు, నా కుమార్తె నీకు ఇదిగో ఈ శారీ ఇస్తానా. He said, I'll give you one gift. అయితే ఆయన నేను ఒక్క వరాన్ని, ఒక్క బహుమతిని ఇస్తా. I'll make you young. నేను మిమ్మల్ని యవనస్తులుగా చేస్తా. How many want to be young back again? ఎంతమంది మీలో తిరిగి యవనస్తులుగా అవుతున్నారు? Oh, brother. ఓ సోదరుడా, That same power you had. అదే శక్తి ఇప్పుడు నీ దగ్గర ఉంది. And what an anniversary gift it would be. మరి అది ఎలాంటి వార్షికోత్సవ దినముగా ఉంటది అది. That we are changed. అది మనం మార్పు చెందినప్పుడు. Amen. ఆమేన్. I want to show you something here. మరి ఇక్కడ ఇంకో దాని కూడా నేను మీకు చూపించగోరుతున్నా. Walk before me. నా ఎదుట నీవు నడువుము. Be thou perfect. మరియు పరిపూర్ణుడుగా ఉండుము, నిందారహితుడుగా ఉండుము. He had not been perfect. He had not been perfect. ఆయన ఇంకా పరిపూర్ణుడు కాలేదు. You know the story of Ishmael. మరి మీకు ఇష్మాయేలు యొక్క కథ తెలుసు మీకు. But that period had gone. కానీ ఆ సమయం అయిపోయింది. 13 years were over. మరి 13 సంవత్సరాలు అయిపోయినవి. God had returned back to him. దేవుడు తిరిగి అతని దగ్గరికి వచ్చాడు. Because God had made a promise with him. ఎందుకంటే దేవుడు అతనితో ఒక వాగ్దానం చేశాడు కాబట్టి. And now God is telling his man, మరి దేవుడు ఇప్పుడు తన మనుషులతో చెప్తున్నాడు, walk before me. నా ఎదుట నువ్వు నడువుము. And be thou perfect. మరి నువ్వు పరిపూర్ణుడుగా ఉండుము, నిందారహితుడుగా ఉండుము. In the same chapter, అదే అధ్యాయంలో he changed his name. ఆయన పేరును మార్చేశాడు. He changed Sarah's name. ఆమె ఆ శారా యొక్క పేరును కూడా మార్చేశాడు. He brought the seal of circumcision. మరి ఆయన అక్కడ సున్నతిని తీసుకొచ్చాడు. And then in Genesis 18, మరి 18వ అధ్యాయంలో now God visits that family. దేవుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. God visits that family in human flesh. yes, దేవుడు ఆ కుటుంబాన్ని ఒక మానవ శరీరంలో దర్శిస్తున్నాడు. Oh, if he would visit our families. ఓ దేవుడు మన కుటుంబాలను కూడా దర్శిస్తే
Oh, if he would come in our house, ఆయన మన ఇంటికి వస్తే it would be such a different day. అది నిజంగా ఒక వ్యత్యాసమైన దినంగా ఉంటుంది అది. And he remembered his promise. మరి ఆయన తన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. Remember, గుర్తుంచుకోండి, if God called you under a promise, దేవుడు గనుక నేను ఒక వాగ్దానం కింద నేను పిలిస్తే you may forget it. నువ్వు దాన్ని మర్చిపోవచ్చు ఆ వాగ్దానాన్ని. God will not. కానీ దేవుడు దాన్ని మర్చిపోడు. He remembers his promise. ఆయన తన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటాడు, And when the time comes for that promise to be fulfilled, yes, ఆ వాగ్దానం నెరవేర్పు జరిగే సమయం వచ్చినప్పుడు దేవుడు తన యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. God visits that man. దేవుడు ఆ మనిషిని దర్శిస్తాడు. Abraham had many ups and downs. అబ్రహాము యొక్క జీవితంలో అనేకమైన పడిపోవడాలు లేపడాలు ఉన్నాయి. He had to suffer an Ishmael in his house. మరి ఆయన యొక్క ఇంట్లో ఇష్మాయేలు కూడా ఉన్నాడు. He had to suffer a Hagar in his house. మరి తన యొక్క ఇంట్లో హాగారును కూడా ఆయన ఇంట్లో ఉన్నారు వాళ్ళు. But one fine day came. కానీ ఒక్క మంచి శతాబ్దమున, It's moving from 24 to 25. ఆయన 24 నుండి 25 సంవత్సరాలకి మారుతున్నప్పుడు God is visiting his prophet. దేవుడు తన ప్రవక్తను దర్శిస్తున్నాడు. Walk before me నా ఎదుట నువ్వు నడువుము and be thou perfect. మరియు పరిపూర్ణుడిగా ఉండుము, నిందారహితుడిగా ఉండుము. I show you in the Bible. నేను పరిశుద్ధ గ్రంథంలో నీకు చూపిస్తా. In the Bible, whenever a man was changed, పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా ఒక మానవుడు మార్పు చెందినప్పుడు, just before they were raptured, అది ఎత్తబడుటకు ముందు they had to walk with God. అతను దేవునితో నడవాలి. అతను Just before their body changed, ఆ శరీర మార్పు పొందుకునే ముందు they walked with God. వాళ్ళు దేవునితో నడుస్తారు. వాళ్ళు Enoch walked with God, ఆనోకు దేవునితో నడిచాడు. and he was not. మరి he was Not. మరి అతను అదృశ్యమయ్యాడు. For God had taken him. ఎందుకంటే దేవుడు అతను తీసుకొని వెళ్ళిపోయాడు. The Bible reads like this. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తున్నది. He had sons and daughters. ఆయనకు కుమారులు కుమార్తెలు ఉన్నారు. He was a married man. ఆయన ఒక వివాహము చేయబడిన వ్యక్తి. But it should have been that one fine anniversary God visited Enoch and said, మరి ఒక రోజున ఒక మంచి దినమున ఆయన యొక్క వార్షికోత్సవ దినము రోజున దేవుడు ఆయనను దర్శించి ఇలా చెప్పాడు. and said, Enoch, you walk with me. మరి ఆయన అన్నాడు, ఆనోకు నువ్వు నాతో నడువుము. And what happened? ఏం జరిగింది? That man vanished. ఆ మనిషి అదృశ్యమైపోయాడు. Just before Elijah was raptured, ఏలియా ఎత్తబడే ముందు he walked ఆయన నడిచాడు. from Gilgal to Bethel, to Bethel to Jericho, to Jericho to Jordan. ఎస్, గిల్గాదు నుండి బేతేలు, బేతేలు నుండి జెరికో, జెరికో నుండి యోర్దానికి నడిచాడు. When he finished that walk, మరి ఆయన యొక్క నడక పూర్తి చేశాక a chariot of fire came, అక్కడ అగ్ని రథములు వచ్చినాయి. and Elijah was raptured. మరి ఏలియా ఎత్తబడ్డాడు. Can you say amen? దాన్ని మీరు ఆమెనే చెప్పగలరా? When Jesus was raptured, యేసు ఎత్తబడినప్పుడు he walked to the Mount of Olives, ఆయన ఒలివ కొండలపైన నడుచుకుంటూ వెళ్ళాడు. and from there he was taken home. మరి ఆ దినమున ఆయన ఇంటికి తీసుకొని పోబడ్డాడు. Every man has a walk. ప్రతి మనిషిని నడక అనేది ఉంటది. Every pastor has a walk. మరి ప్రతి పాస్టర్కి ఒక నడక అనేది ఉంటది. And that was the main question. Pardon? That was the main question. అదే చాలా ముఖ్యమైన ప్రశ్న. God telling his man, దేవుడు తన మనుషునికి చెప్తున్నాడు, will you walk with me? నీవు నాతో నడిచేదవా? If you will walk with me, నీవు గనుక నాతో నడిస్తే you are going to experience some new things. ఎగ్జాక్ట్లీ నువ్వు ఒక కొత్త విషయాలను అనుభూతి చెందబోతున్నావు. In the epistle of Corinthians, కొరింథీయుల యొక్క పత్రికలో Paul makes it very clear. పౌలు అక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, We walk by faith మనము విశ్వాసము ద్వారా నడుచుచున్నాం. and we don't walk by sight. వెలిచూపు ద్వారా కాదు గాని విశ్వాసము ద్వారా మనం నడుస్తున్నాం. So we don't walk by sight, we walk by faith. అందుకే వెలిచూపు ద్వారా మనం నడవట్లేదు కానీ విశ్వాసం ద్వారా మనం నడుస్తున్నాం. A believer doesn't look at the things which are seen. yes, ఒక విశ్వాసి దృశ్యమైన కార్యాలను చూడడు. He looks at things which are not seen. అతను అదృశ్యమైన వాటిని చూస్తాడు. Don't look at your age. నీ యొక్క వయసును చూడవద్దు. Look at the promise. వాగ్దానం వైపు చూడండి.
Don't look at your flesh, నీ శరీరం వైపు చూడవద్దు, how weak you are. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నావా అని. Look at the promise. వాగ్దానం వైపు చూడండి, Look at the message. వర్తమానం వైపు చూడండి. And God is going to take you home. మరి దేవుడు నిన్ను ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. One of these days, ఈ దినములలో ఒక దినమున there'll be a final meeting. ఒక చివరి కూటమి ఉండబోతున్నది. And then there'll be a great meeting. అది ఒక గొప్ప కూటముగా ఉండబోతున్నది. A great meeting in the air. మధ్యాకాశంలో గొప్ప కూటమి ఉండబోతున్నది. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ చెప్పగలరా? Every man, ప్రతి మనుష్యుడు before he was raptured, అతను ఎత్తబడటకు ముందు he had a walk. అతను నడిచాడు. I want to show you this walk. ఈ నడక నేను మీకు చూపించగోరుతున్నా. Will you walk with me? What happened with Brother Branham? మరి నీవు నాతో నడిచేదవా అని దేవుడు అడిగినప్పుడు సోదరుడు బ్రహ్నాం గారికి ఏం జరిగింది? First experience, మొట్టమొదటి అనుభవం, an anniversary gift. ఒక వార్షికోత్సవ దినం యొక్క బహుమతిని పొందుకున్నాడు. He and Sister Mead are becoming young. ఆయన మరి సిస్టర్ మీడా ఇద్దరు యవనస్తులయ్యారు. I have not read it, but I'll just say it. మరి నేను చదవట్లేదు కానీ నేను ఇలా చెప్తున్నాను. He kept walking with God, మరి ఇంకా తను దేవునితో నడుచుకుంటూ వెళ్ళాడు. and he was rejoicing in the Lord. మరి ప్రభువులో అక్కడ ఆనందిస్తూ వెళ్తున్నాడు. అక్కడ Are you understanding? మీకు అర్థమవుతుందా? While he's doing that walk, ఆయన నడక నడుస్తూ ఉండగా suddenly something else happens. అకస్మాత్తుగా ఇంకేదో కార్యం జరిగింది అక్కడ. 3 deer come. 3 డియర్ అంటే జింకలు వచ్చినాయి. కరెక్ట్. 1 mother deer and 2 fawns. ఎస్. ఒకటో తల్లి జింక, ఇంకో రెండో దాని పిల్ల జింకలు వచ్చాయి. And they came very near the prophet. ప్రవక్త బ్రహ్నాం గారికి చాలా దగ్గరకు వచ్చినాయి అవి. And they were licking his hands. మరి ఆయన యొక్క చేతులను అవి నాకుతా ఉన్నాయి. Brother Branham thought, బ్రహ్నాం గారు ఆలోచించాడు, I came here for hunting. నేనైతే ఇక్కడికి వేటాడడానికి వచ్చిన. This one is for Brother Evans, and this one is for that brother, this one is for that. ఇలా అనుకుంటున్నాడు. ఇది సోదరుడు ఇవాన్స్ కోసము, ఇదో పలానా సోదరుడు కోసం, ఇదో పలానా సోదరుడు కోసము. He said, hey, but I made a promise. కానీ ఆయన అన్నాడు, నేను దేవునికి వాగ్దానం చేశాను. I'll not hunt like this anymore. ఈ విధంగా నేను ఎన్నడూ కూడా వేటాడను. I have made a promise. నేను ఒక వాగ్దానం చేశాను. So he looked at that mother deer and those 2 fawns. తర్వాత ఆయన తల్లి జింకను చూసి దాని 2 బిడ్డలను కూడా చూసిన తర్వాత said, go, I spare your life. ఇలా అన్నాడు, వెళ్ళండి, మీ యొక్క ప్రాణాలను నేను చంపకుండా వదిలిపెడుతున్నాను. I'm not going to kill you. నేను మిమ్మల్ని చంపదలుచుకోలేదు. They were licking from his hands. ఆయన అవి అన్ని ఆ 3 తన యొక్క చేతులను నాకుతా ఉన్నాయి అవి. And the prophet looked at them and said, మరి ప్రవక్త గారు వాటిని చూసి ఇలా చెప్పాడు, go, rejoice. వెళ్ళండి, సంతోషించండి. I'm not going to kill you. నేను మిమ్మల్ని చంపదలుచుకోలేదు. Because I remember my promise to my God. ఎందుకంటే నా దేవునికి నేను చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నా. And Brother Branham said, for many days there had been a burden on my heart. మరి బ్రహ్నాం గారు చెప్పారు, అనేక దినముల నుండి నా హృదయములో ఒక భారం ఉండే. And then that particular moment, అప్పుడు ఆ ప్రత్యేకమైన సమయంలో when I said to those deers, అప్పుడు నేను ఆ యొక్క జింకలతో చెప్పా, go, వెళ్ళండి. and they went in the woods. మరి అవి ఆ అడవిలోకి వెళ్ళిపోయినాయి అవి. And I was left alone. మరి ఆ తర్వాత నేను ఒంటరిగా అక్కడ He said, మిగిలిపోయినా. just as you hear me, I could hear a very clear voice. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు ఎలా వింటున్నారో అలా నేను ఒక స్పష్టమైన శబ్దాన్ని విన్నా. నేను అక్కడ, You remembered your promise? నీవు నీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? I will remember mine. అయితే నా వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా. I will never leave thee nor forsake thee. నేను నిన్ను విడువను, ఎన్నడూ నిన్ను ఎడబాయను. I want to ask you a question. అయితే నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగగోరుతున్నా. Where was that promise made? ఆ యొక్క వాగ్దానం ఎక్కడ చేయబడింది? Joshua chapter 1. yes, యోషువ 1వ అధ్యాయములో, I will never leave thee nor forsake thee. నేను ఎన్నడూ నిన్ను విడువను, మరి ఎన్నడూ నేను నిన్ను ఎడబాయను. Wherever thou goest, I will be with thee. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీకు తోడుగా ఉంటాను. Now God is making me remember his promise. మరి దేవుడు ఇప్పుడు తన యొక్క వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. I
I'll never leave thee. నేను నిన్ను ఎన్నడూ విడువను, I'll never forsake thee. నేను నిన్ను ఎన్నడూ విడువను, నేను ఎన్నడూ నిన్ను మర్చిపోను. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే now walk like Joshua. నువ్వు యోషువ వలె నడువు. ఇప్పుడు Bring that commission. మరి ఆ యొక్క సేవను నువ్వు చేయము. What was happening on his anniversary? ఆయన యొక్క వార్షికోత్సవ దినము రోజున ఏం జరుగుతుంది? God was telling him, దేవుడు ఆయనతో చెప్తున్నాడు, I'm pulling you out of Moses' commission. నేను ఇప్పుడు మోషే యొక్క సేవలో నుండి నిన్ను బయటికి లాగుతానా, And I'm fulfilling Joshua's commission in your life. Yes, ఇప్పుడు యోషువ యొక్క సేవను నీలో నెరవేర్పు చేస్తా ఉన్నా. I'm changing your ministry. నేను ఈ యొక్క పరిచయం మారుస్తున్నా. 1963 was a year మరి 1963 ఆ సంవత్సరం అయ్యున్నది when the seals were preached. మరి ఆ యొక్క ముద్రలు బోధించబడ్డాయి. And that was the year his ministry changed. yes ఆ సంవత్సరమే ఆయన ఒక పరిచయం మార్పు చెందింది. Because that was the third pole. ఎందుకంటే అదే ఆ మూడవ ఈడుపోయి ఉన్నది. And when his ministry changed, మరి ఆయన ఒక పరిచయం మార్పు చెందింది. old ones left. మరి పాత సంబంధికులు వదిలిపెట్టేశారు, పురాతనమైన వాళ్ళు వదిలిపెట్టేశారు. And new ones came. మరి కొత్త వాళ్ళు వచ్చారు. Amen. ఆమేన్. Paul moved with Barnabas. మరి పౌలు బర్నబాతో కదిలాడాడు. But when his ministry changed, కానీ ఆయన ఒక పరిచయం మార్పు చెందినప్పుడు, when he heard a Macedonian call, మరి ఆయన ఎప్పుడైతే వర్తమానం విని ఆ యొక్క పిలుపు విన్నాడో, and God was turning him west మరి దేవుడు ఆయనను ఆ పశ్చిమం వైపు నడిపిస్తున్నాడు. to start his ministry in Europe, మరి ఆయన ఐరోపాలో తన ఒక పరిచయం ప్రారంభిస్తున్నాడు. Barnabas left. బర్నబాస్ వదిలిపెట్టాడు. And then you find Silas came. ఆ తర్వాత మీరు కనుగొంటారు షీలా వచ్చాడు ఆయనతో. New people came. మరి కొత్త ప్రజలు వచ్చారు. Old ones left, Brother Branham. yes పాత వ్యక్తులు సోదర బెన్నాం గారిని విడిచిపెట్టేశారు. But some new people came. కానీ కొత్త ప్రజలు వచ్చారు ఆయనకి. And 1965 he says, 1960 అని చెప్తున్నాడు, you young men, మీరు యవనస్తులు, you young people, you watch. మీరు యవనస్తులకి గమనించండి. These prophecies will come to pass. ఆయన ఒక పరిచర్యలు, ఆయన ఒక ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్పు జరుగుతా ఉన్నాయి. And there's a church today మరి ఈ రోజు ఒక సంఘం ఉన్నది who has fulfilled Moses' time. మోషే యొక్క Who have fulfilled Moses' time. మోషే యొక్క కాలమును వాళ్ళు నెరవేర్పు చేశారు. But under Joshua commission, కానీ యోషువ పరిచర్య, they are going back home in the rapture. అది ఎత్తబడిలోనికి వెళ్ళబోతున్నది. అది What's happening on that anniversary? మరి ఆ యానివర్సరీ రోజున ఏం జరుగుతున్నది? He's reminding him, you are born for a Joshua. ఆయనకు జ్ఞాపకం చేశాడు, నీవు ఇప్పుడు ఒక యోషువగా జన్మించబడ్డావు. That's what I'm telling you, brother. అదే నేను చెప్తున్నాను సోదరుడా. You are here as a Joshua. ఇప్పుడు నీవు యోషువగా ఇక్కడ ఉన్నావు. That's what I'm telling you, ministers. మీరు సేవకులైన మీకు చెప్తున్నాను. You are here as a Joshua. మీరు ఇప్పుడు యోషువగా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. You are not just bringing the people out. ఇప్పుడు మీరు కేవలం ప్రజలను బయటికి తీసుకురావడమే కాదు. You have a rapturing message. మీ దగ్గర ఎత్తబడే వర్తమానం ఉన్నది. You are taking the people in. ఆ జనులను మీరు లోపలికి తీసుకెళ్ళడానికి You have another message. మీకు మరొక వర్తమానం ఉన్నది. Just before Sodom burned, సొదొమ నాశనమయ్యే ముందు, సొదొమ కాలిపోయే ముందు. this is not a Pentecostal message. ఇది పెంతెకోస్తు వర్తమానం కాదు. ఇది The Branham said, what happened in Pentecostal age happened on the day of Pentecost. పెంతెకోస్తుల కాలంలో ఏదైతే జరిగినదో అది పెంతెకోస్తు దినమున జరిగింది అక్కడ. Listen, church. ఇప్పుడు వినండి సంగమా. We are restored to the original Pentecostal church. మనము అసలైన పెంతెకోస్తు యొక్క సంగమునకు మనము తిరిగి పునరుద్ధరించబడ్డాం. Amen. ఆమేన్. But listen carefully. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి. We are not just restored back to the tongues and gifts. మనం కేవలం ఇప్పుడు భాషలకు మరియు వరములకు మాత్రమే తిరిగి పునరుద్ధరించబడలేదు. We have another message. మనకి ఇప్పుడు మరొక వర్తమానం ఉంది. And that was just before Sodom was burned. అది ఏంటిదంటే సొదొమ కాలిపోయే ముందు God, just few hours before Sodom was burned, appeared in human flesh. That couple. ఆ సొదొమ కాల్చబడుటకు కొన్ని గంటల ముందే దేవుడు ఆ జంటకు ప్రత్యక్షమయ్యాడు.
There are two couples there. అక్కడ ఒక ఇద్దరు జంట ఉన్నారు. Lot and his wife. లోతు అతని భార్య, Abraham and his wife. మరి అబ్రహాము అతని భార్య. Within 24 hours, 24 గంటల లోపట Lot's wife became a pillar of salt. లోతు యొక్క భార్య అక్కడ ఉప్పు స్తంభమైంది. This is the reward he got ఇదే అతనికి వచ్చిన ఫలము of being in Sodom. మరి సొదొమలో ఉన్నందుకు. And within 24 hours, కానీ 24 గంటల లోపట Sarah became a young bride. శారా యవనమైన వధువుగా మారింది. Can you say amen? దాన్ని మీరు ఆమేన్ అని చెప్పగలరా? God visiting that tent, మరి దేవుడు ఆ యొక్క గుడారాన్ని దర్శిస్తున్నాడు. opening his secrets. తన యొక్క రహస్యాలను తెరుస్తున్నాడు. This is another commission, brother. ఇది మరొక సేవ సోదరుడా. This is not calling out of Babylon. ఇదేదో బబులోను నుండి బయటికి వెళ్ళడం మాత్రమే కాదు. This is fulfilling the promise. ఇది వాగ్దానాన్ని నెరవేర్పు చేయడం అయి ఉన్నది. Abraham had already left Babylon. yes, అబ్రహాము ఇదివరకే బబులోనును విడిచిపెట్టి బయటకు వచ్చేసాడు. But in Genesis 18, కానీ ఆదికాండం 18లో God's not calling him out of Babylon. దేవుడు అబ్రహామును బబులోను నుండి బయటకు పిలుస్తలేడు. God is giving him a promise. దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. He's changing his body, ఆయన ఒక శరీరాన్ని మారుస్తున్నాడు. giving him a seed, ఆయన విత్తనాన్ని ఇస్తున్నాడు. giving him a promised son, ఆయనకు వాగ్దాన కుమారుని ఇస్తున్నాడు. taking him to Mount Moriah, ఆ మోరియా కొండపైకి తీసుకెళ్తున్నాడు. where death passed over. మరి ఆ మరణము దాటిపోయింది. And one of these days, ఈ దినమున ఒక దినమున Moriah is coming to everyone. yes, మోరియా అనుభవము ప్రతి ఒక్కరికి రాబోతా ఉన్నది. By the power of the Lamb, ఆ గొర్రె పిల్ల యొక్క శక్తి ద్వారా death will pass over. మరణము దాటిపోతుంది. And Isaac didn't die. ఇస్సాకు చనిపోడు. This bride will not die. ఈ వధువు కూడా చనిపోదు. There are some people also here ఇక్కడ కూడా కొంతమంది జనులు who are ఉన్నారు. getting ready వారు మరణించారు. for a body change. శరీర మార్పు పొందుకుంటారు. And what an anniversary this would be. ఇది ఎలాంటి వార్షికోత్సవ దినముగా ఉంటది. What a gift it would be. ఇది ఎలాంటి దినమై ఉంటది. ఇది God visiting your family దేవుడు కుటుంబాన్ని దర్శించుట and quickening your bodies. మరి వారి యొక్క శరీరాలను తిరిగి జీవింపజేయుట. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. You can be seated. కూర్చోవచ్చు. I want to show you something. నేను ఒకదాన్ని మీకు చూపించగోరుతున్నా. God was telling his prophet. దేవుడు తన ప్రవక్తకు చెప్తున్నాడు. This is Joshua time. ఇది యోషువ సమయం ఇది. Amen. Yes. I'll never leave thee. I'll never leave thee. నేను నిన్ను విడువను. What if he tells our brother like that? What if he tells our brother like that? ఒకవేళ ఆయన తన ఈ సోదరుడికి చెప్తే ఎలా ఉంటది అది? What if he tells you like that? ఆయన నీకు అలాగూ చెప్తే ఎలా ఉంటది? Let anybody leave thee, but I will not leave thee. Amen. ఎవరు విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడువను. But I will never leave thee. నేను నిన్ను ఎన్నడూ విడువను. I will never forsake thee. నేను ఎన్నడూ నిన్ను ఎడబాయను. I am thy portion. నేనే ఆ భాగమై ఉన్నా. You walk before me. నీవు నా ఎదుట నడువుము. You draw your strength from me. నా యొద్ద నుండి ఆ బలమును లాక్కొనుము. ఆమేన్. You and Sarah are just children for me. నువ్వు మరియు శారా కేవలం నాకు పిల్లలై ఉన్నారు. Now the next question. ఇప్పుడు తర్వాత ప్రశ్న. Why is God before body change asking his man to walk with him? yes, దేవుడు ఎందుకు ఆ శరీర మార్పు పొందే ముందు తన యొక్క మనుషుణ్ణి తన ఎదుట నడవమని చెప్తున్నాడు? Just before that child was born, Isaac, మరి ఆ కుమారుడు ఇస్సాకు జన్మించే ముందు why is he telling Abraham, అబ్రహాముతో ఆయన ఎందుకు చెప్తున్నాడు? you walk with me? నీవు నాతో నడువుము. And it doesn't mean him, it also meant his wife. మరి అది కేవలం అతను మాత్రమే కాదు, అతని భార్య కూడా. You walk with me, నీవు నాతో నడువుము, and I will bring this promise to pass. అప్పుడు ఈ వాగ్దానాన్ని నేను మీకు నెరవేర్పు చేస్తా. And spoken word is the original seed, where Branham said, సోబెరామ్ గారు ఇలాగ చెప్పాడు, పలకబడిన మాటే మూల విత్తనమనే వర్తమానములా. if Eve wouldn't have sinned,
if Eve wouldn't have sinned, ఒకవేళ అవ్వ గనుక పాపము చేసి ఉండకపోతే the next child ఆ తరువాత కుమారుడు would have been Jesus, అది యేసయ్య ఉండేవాడు. and he would have come by the spoken word. మరి నీవు పలకబడిన మాట ద్వారా వచ్చుండేవాడివి. What were they supposed to do? అసలు ఏం జరగవలసి ఉన్నది అక్కడ? God had given them a promise. దేవుడు వారికి ఒక వాగ్దానం ఇచ్చాడు. Be fruitful and multiply and replenish the earth. మరి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మరియు భూమిని నిండించండి. But the prophet said, కానీ ప్రవక్త చెప్పాడు, Eve couldn't wait for that promise. yes, ఆ అవ్వ ఆ వాగ్దానం కొరకు వేచి ఉండలేకపోయింది. But here God is telling Abraham, కానీ ఇక్కడ దేవుడు అబ్రాహామును పిలుస్తున్నాడు. you walk with me. నీవు నాతో నడువుము. You and your wife walk with me. నీవు నా ముందు పరిపూర్ణంగా ఉండుము. Don't follow anybody's statements. ఎవరి యొక్క మాటలకు వ్యాఖ్యానాలకు పడిపోకు. You just follow what I say. ఎవరి వాక్యాలను వెంబడించకు, కేవలము నేను చెప్పిన వాక్యాలను మాత్రమే వెంబడించు. And between chapter 18 and chapter 19, pardon, between chapter 18 and chapter 19, మరి 17వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి మధ్యలో their bodies are changed. వారి శరీరాలు మార్పు చెందినాయి. I think you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. And she brought a child. మరి ఆమె ఒక బిడ్డను తీసుకొచ్చాడు. If Adam and Eve would have walked with God, ఒకవేళ ఆదాము అవ్వ కూడా దేవునితో నడుచుంటే, this is deep. ఇది చాలా లోతైనది. ఇది The day they sinned, ఆ దినమున వారు పాపం చేసినప్పుడు the Bible reads like this. పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా చదవబడుతున్నది. Adam is hiding behind some trees. yes, ఆదాము కొన్ని చెట్ల వెనుకాల దాక్కొని ఉన్నాడు. What did Adam hear? ఆదాము ఏమి విన్నాడు? Adam heard the voice of God walking. yes, ఆదాము దేవుని యొక్క స్వరము నడవడము విన్నాడు. ఆయన It's not the first time he heard it. అది ఆయన మొట్టమొదటిసారి కాదు విన్నది. అది It was the voice which used to come every day. ప్రతిరోజు ఆ స్వరము వస్తూ ఉండేది. And every day they both walked with that voice. yes, ప్రతిరోజు వారు ఆ స్వరముతో నడిచేవారు. What was the result of that walk? అలా నడవడం ద్వారా వారికి వచ్చిన ఫలం ఏంటిది? Adam could say to this mountain, yes, ఆదాము ఇప్పుడు ఈ పర్వతంతో ఇలా చెప్పగలడు, be thou plucked up and be thou put there. నువ్వు ఇక్కడ నుండి లేచి ఇదిగో ఇక్కడ నీవు పడును గాక అని చెప్పినప్పుడు, and that mountain would go from there to there. మరి ఆ పర్వతము ఆదాము యొక్క మాటకు లోబడి అది అక్కడ నుండి లేచి మరొక దగ్గర పడేది. అది they could walk over the waters. వారు నీళ్లపైన నడిచేవారు. They would pick out a tree from here and plant it there. yes, వారు అక్కడ ఒక చెట్టును తీసి మళ్ళీ ఇంకో ప్రాంతంలో దాన్ని నాటునట్లుగా చేసేవారు. But when Eve heard the serpent, కానీ అవ్వ ఎప్పుడైతే సర్పస్వరమును విన్నదో, that walk was broken. ఆ నడక అక్కడే ఆగిపోయింది. But now God wanted to restore that walk. కానీ దేవుడు ఇప్పుడు ఆ నడకను మరలా తిరిగి పునరుద్ధరించగోరుతున్నాడు. In that walk, ఆ యొక్క నడకలో Adam didn't go by his sight. దేవుడు ఆదాము అక్కడ చూపు ద్వారా వెళ్ళేవాడు కాదు. He didn't go by his ears. లేదా అతను తన యొక్క చెవుల ద్వారా వెళ్ళేవాడు కాదు. He was walking in another world. ఆయన మరొక ప్రపంచంలో నడుస్తుండేవాడు. He was walking in a faith civilization. విశ్వాసపు నాగరికతలో నడుస్తుండేవాడు. By faith he saw things which we cannot see today. yes, ఈ రోజు మనం చూడలేని విషయాలు ఆయన విశ్వాసం ద్వారా చూసేవాడు. ఆయన అక్కడ for example, ఉదాహరణ, right here angels are here. ఇప్పుడు ఇక్కడ దూతలు ఉన్నారు. right here the four beasts are here. ఇప్పుడు ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. right here the throne of God is here. ఇప్పుడు ఇక్కడ దేవుని యొక్క సింహాసనం ఉన్నది. right here your answers are here. ఇప్పుడు ఇక్కడ నీ జవాబులు ఉన్నాయి. ఇక్కడ exactly. where are they? అవి ఎక్కడ ఉన్నాయి? in an unseen world. మరొక అదృశ్యమైన ప్రపంచంలో. in one message Brother Branham said, ఒక వర్తమానంలో సభ్యులుగా చెప్పారు, there's enough power in this room. yes, ఈ గదిలో కావలసినంత శక్తి ఉన్నది. that you can create worlds. నువ్వు ప్రపంచములను సృజించగలిగిన కావలసినంత శక్తి ఈ గదిలో ఉన్నది అన్నాడు ఆయన. can you say amen to that? దానికి మీరు ఆమేన్ అని చెప్పగలరా? what is required? అయితే దానికి ఏం అవసరమై ఉన్నది? somebody, ఎవరో ఒకరు to walk with God. దేవునితో నడవాలి. దేవునితో నడిచేవాడు కావాలి. where does this walk begin? ఈ నడక ఎక్కడ ప్రారంభమైంది? in prayers.
In prayers. ప్రార్థనలో. When you enter prayer, yes ప్రార్థనలోకి నువ్వు ప్రవేశించినప్పుడు that walk begins. ఆ యొక్క నడక ప్రారంభమైతది. Meditation. ధ్యానము. When you are in that meditation, నీవు ఎప్పుడైతే ధ్యానిస్తావో you are walking with God. నువ్వు దేవునితో నడుస్తున్నావు. yes brother. I show you something else. మరి ఇంకో దాన్ని మీకు చూపిస్తాను. On the day our Lord arose, మరి మన యొక్క ప్రభు తిరిగి లేచిన రోజున there are two who are walking towards Emmaus. ఇద్దరు అక్కడ ఎమ్మాయి దారిలో నడుస్తూ ఉన్నారు. And suddenly Lord Jesus came. అకస్మాత్తుగా యేసుక్రీస్తు వారి మధ్యలోకి వచ్చాడు. And joined them in their walk. మరి వారి యొక్క నడకలో ఆయన కూడా కలిశాడు. And when they walked with God, మరి వాళ్ళు దేవునితో వారు నడిచినప్పుడు they were hearing modern events. మరి వారు నవీన సంగతులు వింటున్నారు. Made clear by prophecy. ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడిన నవీన సంగతులు, ప్రస్తుత సంగతులు వింటున్నారు. And by the time that walk came to an end, మరి వారి యొక్క నడక ఇక పూర్తి సమయానికి వచ్చినప్పుడు they were in a room. వారు ఒక గదిలోనికి వచ్చారు. It was not a public show. అది ఇప్పుడు ఒక బహిరంగ ప్రదర్శన కాదు. Then the stranger came. అప్పుడు ఒక అపరిచితుడు వచ్చాడు. He took the bread. ఆయన ఒక రొట్టెను తీసుకున్నాడు. He broke the bread. మరి ఆ రొట్టెను విరిచాడు. And their eyes were opened. వారి కళ్ళు తెరవబడ్డాయి. They started seeing the unseen. వారు అదృశ్యమైన దానిని చూడడం మొదలు పెట్టారు. And when they saw him, మరి ఎప్పుడైతే ఆయనను వాళ్ళు చూశారో the seal was open to them. వారికి ముద్ర తెరవబడినది. They became witnesses. మరి వారు సాక్షులయ్యారు. And they came back running to tell others. మరి వారు పరిగెత్తుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చి ఇతరులకు చెప్పడం మొదలు పెట్టారు. Are you able to understand this much, brother? ఇక్కడ దాకా మీకు అర్థమైందా సోదరులారా? This is very important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. That we are now living in that age మనం ఇప్పుడు ఆ దినములలో జీవిస్తున్నాం. where God is calling his elect for a walk. దేవుడు తన యొక్క ఎన్నుకోబడిన వారిని నడక కోసం పిలుస్తున్నాడు. Many, Paul said, have walked. Many? Paul said, have walked. Many Pauls. Paul said, many have walked after this world. Yes. మరి పౌలు గారు చెప్పారు అనేక మంది నడిచారు ఈ ప్రపంచంలో. But there are some who have walked with God. కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు దేవునితో నడిచారు. And El Shaddai comes down. ఎల్ షడాయ్ కిందికి దిగి వచ్చాడు. Because that same God, ఇది అదే దేవుడు, Papa God. అదే పాప దేవుడు. If you read the message, వర్తమానంలో గనుక మీరు చదివితే he used to come every day in the cool of the evening. ఆయన ప్రతిరోజు సాయంకాల సమయంలో అదే ఆ చల్లపూటలో ఆయన వచ్చేవాడు అక్కడికి. To that first couple. ఆ మొట్టమొదటి జంట దగ్గరికి. And he used to put them both to sleep like you put your child to sleep. yes వారిద్దరిని ఆయన నిద్రపుచ్చేవాడు. నీ పిల్లలను ఎట్లా నువ్వు నిద్రపుస్తావో అలా. I think you're understanding it. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. God used to put them to sleep like you put your child to sleep. yes నీ బిడ్డను ఎట్లయితే నిద్రపుచ్చుతావో ఆ విధంగా దేవుడు వాళ్ళను కూడా నిద్రపుచ్చేవాడు. Then every day morning, ప్రతిరోజు ఉదయం they used to wake up. వారు ఉదయం లేచేవారు. And they had a walk with God. మళ్ళీ వాళ్ళు దేవునితో నడిచేవారు. Are you understanding? ఇక్కడ మీకు అర్థమవుతున్నదా? That nature of God has not changed. yes ఆ దేవుని యొక్క స్వభావం ఇంకా మారలా. We may be growing in our ages. మనము మన యొక్క వయసులో పెరుగుతూ ఉండవచ్చు. We may be becoming older. మనము వృద్ధులమైతూ ఉండవచ్చు. But before God, కానీ దేవుని ఎదుట we are మాత్రం still small babies. మనం ఇంకా చిన్న బిడ్డలమే. We are still very, very small. మనం ఇంకా చిన్న పిల్లలమే మనం ఆయన ముందు. At the age of 99, 99 సంవత్సరాల వయసులో when he's going from 24 to 25th year of promise, ఆయన వాగ్దానమును పొందుకొని 24 నుండి 25 సంవత్సరాలకు వెళ్తున్నాడు. God's appearing as El Shaddai మా దేవుడు ఆయనకు ఎల్ షడాయిగా ప్రత్యక్షమవుతున్నాడు. and telling his minister, తర్వాత ఆయన సేవకునితో, I know you're tired, నువ్వు చాలా అలసిపోయావు నాకు తెలుసు, but just draw some strength from me. అయితే నా దగ్గర నుండి కొంత బలమును నువ్వు లాక్కొనుము. Just draw some power from me. నా యొద్ద నుండి కొంత శక్తిని లాక్కొనుము. And in that very same chapter, మరి అదే అధ్యాయములో I want to say something. ఇక నేను దాన్ని చెప్పకూరుతున్నా మీకు. This is 2025. ఇది 2025. We are now coming to a time మనం ఇప్పుడు ఒక సమయానికి వస్తున్నాము. and literally we know our new names. మన యొక్క కొత్త పేర్లు వాస్తవికంగా తెలుసుకోబోతున్నాం మనం ఇక.
It's not my name is a mystery, my name is in a message, but I know my name. ఎస్, అది ఇప్పుడు నా నామము ఏదో మర్మమై ఉన్నది, నా నామం అది వర్తమానంలో ఉన్నది కాదు, ఇప్పుడు నా నామము నేను ఎరిగి ఉన్నాను. The time has come సమయం వచ్చిందిగా that these bodies are going to turn young. ఎస్, ఈ శరీరాలు ఎవరుగా మారబోతున్నాయి. And at such a time like this, అలాంటి సమయం అయి ఉంటుంది ఇది. God is demanding his people, దేవుడు తన యొక్క జనులకు డిమాండ్ చేస్తున్నాడు, you walk with me. నీవు నాతో నడువుము. My brother, నా సోదరుడా, my sister, నా సోదరి, there'll be many around you who will not walk. మరి చాలా మంది వాళ్ళు నడవరండి, అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. And God is not interested in them. వారి పట్ల దేవునికి ఎలాంటి ఆసక్తి లేదు, దేవునితో నడవని వాళ్ళతో. God's interest is you. దేవుని యొక్క ఆసక్తి మీరై ఉన్నారు, నువ్వై ఉన్నావు, నువ్వు. And he's telling you, ఆయన నీకు చెప్తున్నాడు, let the world walk as it does. ఎస్, లోకము ఎలా నడుస్తుందో అలా నడవనివ్వు, But you walk with me. కానీ నీవు నాతో నడువుము. What did Joshua say? మరి యోషువ ఏం చెప్పాడు? As for me and my house, ఆమేన్, నేనును నా ఇంటి వారును we will serve the Lord. మేము ప్రభువుకి సేవ చేయుదుము. When you see the ministry, మీరు మర్మమును చూసినప్పుడు some are failing here, some are failing here. కొంతమంది ఇక్కడ పడిపోతున్నారు, కొంతమంది ఇక్కడ తప్పిపోతున్నారు. You know, devil has his own ministers. మరి మీకు తెలుసు కదా, దయ్యమునకు కూడా ఏ సేవకులు లేరు. I'm not talking about everyone, but there are few here and there. మరి నేను ప్రతి ఒక్కరి కోసం మాట్లాడతలేను, కానీ కొంతమంది ఉన్నారు ఇక్కడ అక్కడ. It's a fact. అది వాస్తవం. In the name of the end time message, చివరి కాల వర్తమానం అనే పేరుతో deceiving the people. వాడు తన యొక్క ప్రజలను వాడు కూడా ముద్రిస్తున్నాడు. When you talk about their life, when you talk about their life, మరి నువ్వు జీవం గురించి మాట్లాడినప్పుడు you have all kinds of Bollywood, Hollywood there. యా, అక్కడ నీకు అనేక రకములైన హాలీవుడ్, టాలీవుడ్ అన్ని కనబడతా ఉంటాయి. All those things are there. అవన్నీ ఉంటాయి అక్కడ కార్యాలు. But they have another face before the people. అయితే ప్రజల ముందు మాత్రం వాళ్ళకి మరొక ముఖం కనబడతా ఉంటుంది. They are also having a walk. వారు కూడా నడుస్తా ఉన్నారు. But God is telling you, కానీ దేవుడు నీకు చెప్తున్నాడు, you walk with me. నీవు నాతో నడువుము. ఆమేన్. Lot could not be a part of that walk. ఎస్, లోతు ఆ నడకలో భాగము కాలేకపోయాడు. He couldn't experience that body change. ఆ శరీర మార్పుని యొక్క అనుభవాన్ని అతను పొందుకోలేకపోయాడు. But he's telling Abraham, కానీ ఆయన అబ్రాహాముతో చెప్పాడు, you walk with me. నీవు నాతో నడువుము. I want to show you, brother. నేను మీకు చూపించగోరుతున్నాను సోదరుడా. In that brief time, మరి ఆ కొద్ది సమయంలో when brother Branham was walking with God, దేవునితో సోదరు బ్రహ్నాం గారు నడుస్తున్నప్పుడు God gave him wonderful experiences. దేవుడు ఆయనకు ఒక అద్భుతమైన అనుభవాలు ఇచ్చాడు. ఆయన He took away his burdens. ఆయన యొక్క భారములన్నీ తీసేశాడు. How many of you have experienced of getting lost in prayer? మీలో ఎంతమందికి ప్రార్థనలో పూర్తిగా మునిగిపోయిన అనుభవం ఉన్నది మీకు? I'm not preaching నిన్ను నువ్వు మైమర్చిపోయిన అనుభవం. I'm not preaching a denominational message. నేను ఇక్కడ సంఘశాఖ వర్తమానం బోధిస్తలేను. I'm speaking from the end time message. నేను చివరి కాల వర్తమానంలో నుండి మాట్లాడుతున్నా నేను. And God lifting you up, మరి దేవుడు ఆ ప్రార్థనలో నిన్ను పైకి లేపుతూ, taking you to worlds unknown. ఎస్, తెలియని ఆ ప్రపంచంలోనికి నిన్ను తీసుకెళ్ళడం ఆ ప్రార్థనలో. Opening your spiritual eyes, నీ యొక్క ఆత్మ సంబంధమైన కళ్ళను తెరవడం. make you see things you have never seen. నువ్వు ఇంతవరకు చూడని కార్యాలను అక్కడ చూయించడం, నువ్వు చూడడం. Your ministry would change. Your ministry would change. నీ పరిచయం మారిపోతుంది అలా జరిగితే గనుక. Your life will change. నీ జీవితం మారిపోతుంది. That's the real power. అది నిజమైన శక్తి అయి ఉన్నది. Paul is telling Timothy, పౌలు తిమోతితో చెప్తున్నాడు, you know the manner of my life. నా జీవితం యొక్క విధానము నీకు తెలుసు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, you know my daily routine. నా యొక్క ప్రతిరోజు కార్యాలు నీకు తెలుసు. What time do I get up? నేను ఎంత సమయంకి లేస్తాను. Then how much do I pray?
మరి ఎంతసేపు ప్రార్థన చేస్తాను? And after how much do I come out and pray? తరువాత నేను ప్రార్థనలో నేను ఎంత బయటికి వస్తాను? I think you're understanding it. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. This man was a messenger. ఈ వ్యక్తి ఒక వర్తమానికుడై ఉన్నాడు. And here Brother Branham is also told, మరి సోబెరామ్ గారు ఇలా కూడా చెప్పాడు, will you walk with me? నువ్వు నాతో నడిచేదవా? I'm asking you a question. ఈ రోజు నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. If a half an hour or 1 hour walk showed him so many things, మరి అరగంట గంటనే అనేక విషయాలు నీకు చూపించబడితే దేవునితో నడిచినప్పుడు, what if you walk daily? ప్రతిరోజు నువ్వు నడిస్తే ఎలా ఉంటది? ఇంకా What would happen if you walk continuously? కంటిన్యూస్ గా నువ్వు నడిస్తే సంగతి ఎలా ఉంటదిగా? Literally these bodies will be changed. Yes. వాస్తవికంగా ఈ శరీరాలు మార్పు చెందుతాయి. Such miracles ఎస్, which you have never seen before. ఇంతకు ముందు నువ్వు చూడని అంత అద్భుతాలు నువ్వు చూస్తావు. Such power అంత శక్తి which you have never experienced before. నువ్వు అంతకు ముందు నువ్వు ఎన్నడూ అనుభవం చెందని శక్తి. Because you have gone to a level. కారణం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక స్థితికి వెళ్ళినావు. In the message, seed is not with a shuck, Brother Branham said. మరి విత్తనము తొక్కతో వారసురాలు కాదు అనే వర్తమానంలో సోబెరామ్ గారు చెప్పారు. He said, there's a bird called hawk. మరి ఆయన అన్నాడు, హాక్ అంటే డేగా, రైట్, ఒక డేగా అనే పక్షి ఉన్నది. And Brother Branham said, సోబెరామ్ గారు చెప్పారు, once hawk was an eagle. యా, డేగా ఒకప్పుడు పక్షిరాజై ఉండే. Who's he talking about? ఆయన ఎవరి గురించి మాట్లాడతాడు? Some eagles today who are no more eagles. ఈ రోజు కొన్ని పక్షిరాజులు ఇప్పుడు పక్షిరాజులు కావి. Yes, you read the message. అవును, వర్తమానం కాదండి, మీరు అందులో ఉంది. You think he's talking about Pentecostals? మీరు పెంతెకోస్తు వాళ్ళే ఉండేవారు. He's talking about spirits. ఆయన పెంతెకోస్తు గురించి కాదు, అక్కడ ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. That spirit still lives today. మరి ఆత్మ ఇప్పుడు ఈ కాలంలో జీవిస్తున్నది. He said one day he was an eagle ఒకప్పుడు ఆ డేగా పక్షిరాజై ఉండే, who used to hunt food for him. తన కోసము ఆహారాన్ని అది వేటాడి వెతికేది. But today కానీ ఈ రోజున he sits on a telephone pole. ఒక టెలిఫోన్ పోల్ పైన కూర్చొని ఉంటది ఆ డేగా. Telephone pole. టెలిఫోన్ పోల్. Listen carefully. టెలిఫోన్ పోల్. He sits on a telephone pole, ఈ టెలిఫోన్ పోల్ పైన కూర్చుంటది, hunting for some dead rabbit which some other eagle has killed. ఎస్, మరొక పక్షిరాజు చంపిన ఒక కుందేలును, చచ్చిపోయి ఉన్న కుందేలు కోసము అది వేటాడుతా అంటది. You know what is it? పక్షిరాజు చంపినది. You know what is it? మీకు తెలుసా? He doesn't have his own food. దానికి దాని సొంత ఆహారం ఉండదు. He's depending on somebody else's kill. ఎస్, అది మరొకరి యొక్క బలి ఆహారం, చంపబడిన ఆహారం పైన ఆధారపడి ఉంటది. What does it mean? దాని ఒక అర్థం ఏంటిది? He doesn't have revelation. రెవల్యూషన్, దాని ప్రత్యక్షత లేదు. There was a day he used to have it. ఒకప్పుడు ఉండే ఆ ఒక దినమున ఆ ప్రత్యక్షత ఉండే దానికి. God used to deal with him. దేవుడు అతనితో సంధిస్తుండేవాడు. But now కానీ ఇప్పుడు he doesn't have it. ఇప్పుడు అతని దగ్గర లేదు. He has become a lazy, soft compromiser. మరి ఇప్పుడు అతను చాలా బద్ధకస్తుడైన మరి రాజీ పడేవాడుగా మారిపోయాడు. He opens the telephone pole. మరి అతను టెలిఫోన్ పోల్ ని తెరుస్తాడు. Because from there he will go somewhere. ఎందుకంటే అక్కడ నుండి అతను వెళ్తాడు ఎక్కడికో. To seek some message, some eagle preach somewhere. Yes. ఎక్కడో పక్షిరాజు బోధించిన ఆ వర్తమానాన్ని వెతకడానికి అతను చూస్తా ఉంటాడు అక్కడ. Prepare his notes from there. ఎస్, అక్కడ నుండి తన యొక్క నోట్స్ తయారు చేసుకుంటాడు. And feed himself and his church. తనకు పోషించుకుంటాడు, తన సంఘానికి పోషించుకుంటాడు. What about your dealing? అయితే ఇప్పుడు నీ యొక్క సంధించుట ఏమైంది? ఇప్పుడు మరి నీ సంధించుట. What about your dealing? నీ సంధించుట ఏమైంది? What about God talking with you? దేవుడు నీతో మాట్లాడుట సంగతి ఏమైంది? Are you understanding? మీకు అర్థమవుతా ఉన్నదా? But Branham said, సోబెరామ్ గారు చెప్పారు, once he was an eagle, ఒకప్పుడు ఆ డేగా పక్షిరాజై ఉండే, but now he lost strength. కానీ ఇప్పుడు తన శక్తిని కోల్పోయింది. He said, but an eagle.
పడని. But an eagle కానీ అదొక పక్షిరాజు అయి ఉండి is a special bird. అది ఒక ప్రత్యేకమైన పక్షి అయి ఉన్నది. Out of all the birds, మిగతా పక్షులన్నిట్లలో పక్షిరాజు ఒక ప్రత్యేకమైన పక్షి అయి ఉన్నది. it's only the eagle అదొక్కటి మాత్రమే పక్షిరాజు who can renew his youth. ఎస్, పక్షిరాజు మాత్రమే తన యొక్క యవ్వనమును మరలా తిరిగి పొందుకోగలుగుతుంది. Who can become young again. అది మరలా తిరిగి యవ్వనముగా మారగలది. How many eagles want to renew their youth tonight? ఈ రోజు మీ యవ్వనమును ఎంతమంది పక్షిరాజులు తిరిగి యవ్వనముగా మారగొడుతున్నారు? And my Branham said, సబెనం గారు చెప్పారు, he finds a rock మరి అది ఒక బండను కనుగొంటది. and he keeps hitting his head against that rock. తన యొక్క ముక్కును ఆ బండకేసి కొట్టుకుంటూ ఉంటుంది. This is the rock. ఇదే ఆ బండ, This is the rock. ఇదే ఆ బండ. And he keeps hitting against that rock. మరి ఆ బండకు అది కొట్టుకుంటూ ఉంటది. And all that old scales are gone. మరి ఆ పైన ఉన్న వృద్ధమైనవి ఏవైతే ఉంటాయో ఆ పాతవన్నీ కూడా ఒలిపెడతాయి. New beak comes out. యా, కొత్త ముక్కు బయటకు వస్తది. New strength comes out. కొత్త బలము బయటకు వస్తది. This is the age ఇదే ఆ కాలమై of ఉన్నది. renewing your strength. నీ యొక్క బలము తిరిగి ఎవరముగా మారడానికి, Renewing your power. నీ యొక్క శక్తి తిరిగి పొందుకోవడానికి. El Shaddai is here ఎల్ షడాయ్ ఇక్కడ ఉన్నాడు. with some fresh food ఇది ఒక తాజా ఆహారమై ఉన్నది. from heaven. పరలోకము నుండి వచ్చే తాజా Fresh ఆహారం. experience. గొప్ప అనుభవాలు. And there will be some eagles మరి ఇక్కడ కొన్ని పక్షిరాజులు ఉంటాయి, to walk with him. ఆయనతో నడుస్తాయి. But Branham said, సబేరం గారు చెప్పారు, if he can't find food here, ఒకవేళ ఇక్కడ ఆహారం కనుగొనకపోతే he is not disturbed. అతను ఏమి డిస్టర్బ్ చేయడు. He'll raise his height. అతను తన యొక్క ఎత్తును పైకి లేపుతాడు. And he goes up and up and up and up and up మరి అక్కడ పైకి వెళ్తాడు. till he comes to a place మరొక స్థలం వచ్చే వరకు where all things are possible. ఎస్, అక్కడ అన్ని కార్యములు సాధ్యమే అనే When ఆ you స్థితికి start- వచ్చేదాకా పైకి వెళ్తాడు. When you start walking with God, నువ్వు దేవుడితో నడవడం ప్రారంభించినప్పుడు you lift up from this rail. ఎగ్జాక్ట్లీ నీవు ఈ యొక్క తెర నుండి పైకి లేపబడతావు. Nothing is possible here. ఇక్కడ ఏది కూడా అసాధ్యమైనది లేదు. Nothing. ఏది అసాధ్యమైనది లేదు. Nothing will happen. ఏమి జరగదు. But this eagle will start moving up. కానీ నువ్వు పైకి లేస్తూ ఉన్నప్పుడు He's walking with God. అతను దేవునితో నడుస్తున్నాడు. He goes to a high realm. అతను చాలా ఉన్నతమైన ప్రపంచంలోకి వెళ్తాడు. Suddenly he starts seeing some things. అప్పుడు అకస్మాత్తుగా కొన్ని కార్యాలను చూడడం God మొదలుపెట్టాడు. gives him a revelation. దేవుడు ఆయనకు ప్రత్యక్షతనిస్తాడు. Then everything becomes possible. అక్కడ ఇక అన్ని కార్యాలు సాధ్యమైపోతాయి. And then he says, అప్పుడు చెప్తాడు ఆయన, in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో. And he makes a fresh scale. అప్పుడు ఒక తాజా చంపడం చేస్తాడు. I think you're తాజా understanding ఆహారము. that. I think you're understanding that. అది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. My precious brother and నా sister. ప్రశస్తమైన సోదరుడా, This is the most testing time today. ఈ రోజు ఇది చాలా పరీక్ష సమయమై ఉన్నది. You know why? మీకు తెలుసా ఎందుకో? All these years you have been hearing the message. ఈ సంవత్సరాలన్నీ కూడా నువ్వు వర్తమానం వింటూ వచ్చావు. You have heard the message in and out, in and out. ఎస్, వర్తమానం నువ్వు లోపల బయట వినుకుంటూ వచ్చావు. And what is the test? కానీ ఇప్పుడు పరీక్ష ఏంటి? Your test is your wait. యువర్ టెస్ట్ ఇస్ యువర్ వెయిట్. Waiting period. ఎస్, నీ యొక్క పరీక్ష ఏంటిదంటే నీ వేచి ఉండుట, వేచుండే సమయం. Promise. I వాగ్దానం. know. వాగ్దానం. I know. Prophet. I know. వాగ్దానం Seals. నాకు తెలుసు. I've heard. Messages. I've heard. వాగ్దానం నాకు తెలుసు, మరియు ప్రవక్త నాకు తెలుసు, ముద్రలు నేను విన్నాను, వర్తమానం నేను విన్నాను. Then where is the test? కానీ ఇప్పుడు ఎక్కడుంది పరీక్ష? The test is your wait. ఇక్కడ పరీక్ష ఏంటిదంటే వేచుండుట. And what are you to do in that waiting period? ఆ వేచి ఉండే సమయంలో ఏం జరుగుతుంది? God starts telling his people, దేవుడు తన యొక్క జనులకు చెప్తా ఉంటాడు, will you walk with me? నువ్వు నాతో నడుము.
Start walking with me. నాతో నడవడం ప్రారంభించు. And when you start doing that, నువ్వు అది చేయడం ప్రారంభించినప్పుడు I'll give you a gift. నేను నీకు ఒక బహుమతిని ఇస్తా. I would say tonight, ఈ రాత్రి నేను చెప్తాను, what an anniversary gift God gave Brother Branham. మరి సోదర బ్రహ్నాం గారికి ఎలాంటి ఆ వివాహ వార్షికోత్సవ దినమున ఇచ్చిన బహుమతి. He saw himself and his wife young. అదేమిటంటే తను తన భార్య ఇద్దరు యవనులుగా మారుట చూశాడు. That took place for just few minutes. అది కొద్ది నిమిషాల వరకు మాత్రమే జరిగింది. But today it will become a reality. కానీ ఈ రోజైతే అది నిజ రూపము దాల్చింది అక్కడ. When you and your wife becomes young. ఆయన నీవు నీ యొక్క భార్య యవనస్తులుగా మారడం. What a promise it would be. అది ఎలాంటి వాగ్దానమై ఉంటది. Branham said, సో బ్రహ్నాం గారు చెప్పారు, when I think of my wife, నా భార్యను గురించి నేను ఆలోచించినప్పుడు what a support she has been for me. నా కోసం ఆమె ఏమై ఉన్నది. Then he says in this message, ఆయన ఈ వర్తమానంలో ఇలా చెప్పాడు, when I go home నేను ఇంటికి వెళ్ళిన తర్వాత and I ask her, నేను ఆమెను అడుగుతా, sit down, I've come back, sit down, let's talk something. నేను తిరిగి వచ్చాను, కూర్చో, నేను కొద్దిగా నీతో మాట్లాడేది ఉంది, మనం కొంచెం మాట్లాడుకుందాం. And she would say, I'm so busy. మరి ఆమె అంటది, నేను చాలా బిజీగా ఉన్నా. And then Brother Branham said, తర్వాత సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, that washing machine would just keep on moving. ఆ వాషింగ్ మిషన్ ఏమైనా అది తిరుగుతూనే ఉంటది. అది It's going on constantly. అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటది. She's always busy with some work. ఆమె ఎప్పుడు చూసినా పనిలో ఉంటా ఉండేది. He's saying that in this message. ఈ వర్తమానంలో చెప్తాడు ఆయన. 1 month later he says, ఒక నెల తర్వాత ఆయన అంటాడు, God through his mouth spoke. దేవుడు ఆయన నోటిలో నుండి మాట్లాడాడు. And Sister Branham was healed. మరి సోదరి బ్రెన్నాం ఆమె స్వస్థత పొందుకుంది. Brother, this is something mysterious. సోదరుడా, ఇదేదో ఒక మర్మమై ఉన్నది. You and I can't understand it. దాన్ని నువ్వు నేను అర్థం చేసుకోలేం. But God had moved in that family in that anniversary. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఆ కుటుంబములో ఆ వార్షికోత్సవ దినమున ఆయన కదిలాడాడు. ఆయన When God came to Abraham, దేవుడు అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు he didn't say Abraham. ఆయన ఇలా లేదు అబ్రాహాం అని. He said, where is Sarah? శారా ఎక్కడుందని అన్నాడు. Is that the message? అదేనా వర్తమానం? In 1963, 1963లో he's visiting on an anniversary. ఆయన ఆ వార్షిక దినమున ఆయన దర్శిస్తున్నప్పుడు Few months later, just 1 or 2 months later, ఒకటి లేదా 2 నెలల తర్వాత when Sister Branham is in the hospital, సిస్టర్ బ్రెన్నాం, సోదరి బ్రెన్నాం అక్కడ ఆసుపత్రిలో ఉండే. and Brother Branham is thinking about her. మరి సోదరి బ్రెన్నాం గారు ఆమె గురించి ఆలోచిస్తున్నాడు. I'm thousands of miles away from her. నేను ఇప్పుడు ఆమె నుండి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నానే. The Holy Spirit came. పరిశుద్ధాత్మ వచ్చాడు. Stand up. లేచి నిలబడు. Whatever you want, నీకేది కావాలో so shall it be. అది నీకు కలుగును గాక. Then let before doctor's knife touches my wife, may God touch her. మరి ఆయన ఇలాగ అన్నాడు, డాక్టర్ యొక్క కత్తి నా భార్యను తాకక ముందే దేవుడు ఆమెను తాకును గాక. That very minute, ఆ క్షణములోనే the tumor just vanished. ఆమెలో కంటి అదృశ్యమైపోయింది. What had happened? ఏం జరిగింది? On that 23rd October, ఆ 23 అక్టోబర్న God had moved in the family. దేవుడు ఆ కుటుంబములో కదిలాడాడు. I'm telling you, నేను మీకు చెప్తున్నాను, there'll be one particular anniversary మరి ఒక ప్రత్యేకమైన ఒక వార్షికోత్సవ దినం ఉంటది. when God will literally move in your family. yes, దేవుడు నీ కుటుంబంలో నీ యొక్క ఇంటిలో వాస్తవికంగా కదులుతాడు ఆయన. And then some strange things will start happening. అప్పుడు ఒక వింతైన కార్యములు జరగడం మొదలైతాయి. I think you're understanding it. ఇది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. When God visits our family, దేవుడు ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు paradox after paradox. నమ్మలేని నిజాల తర్వాత నమ్మలేని నిజాలు జరుగుతూ ఉంటాయి. And I say there are churches here. I say there are churches here. నేను అంటున్నాను, ఇక్కడ సంఘం ఉన్నది. There are families here. ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నవి. If you walk with God, నువ్వు దేవునితో నడుస్తే He will visit your house. దేవుడు నీ ఇల్లును దర్శిస్తాడు. And you will find మరి నువ్వు వెంటనే కనుగొంటావు. paradox after paradox. yes, నీ ఇంట్లో నమ్మలేని నిజాలు జరుగుతూ ఉంటాయి. Things which you are not able to do. అసలు నువ్వు చేయలేని కార్యాలను అక్కడ జరుగుతూ ఉంటాయి. Things which you have given up.
నువ్వు వదిలిపెట్టిన కార్యాలు ఇక నేను చేయలేని వీటిని అని నువ్వు వదిలిపెట్టిన కార్యాలను ఆయన అక్కడ జరిగిస్తా ఉంటాడు. Things which you can't help yourself, నీకు నువ్వు సాయం చేసుకోలేని కార్యాలను God ఆయన just జరిగిస్తా moves ఉంటాడు. in. God just moves in దేవుడు లోపలికి కదలాడతాడు ఆయన. and starts doing those things. మరి ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆ Your కార్యాలు family is blessed. అప్పుడు ఆ కుటుంబం దీవించబడుతుంది. Remember, గుర్తుంచుకోండి, just before the Exodus, ఆ నిర్గమమునకు ముందు, just before they went out of Egypt, వారు ఐగుప్తు నుండి బయటికి వెళ్లే ముందు God came in a family. దేవుడు ఒక కుటుంబానికి వచ్చాడు. And he brought the lamb in a family. మరి ఒక గొర్రెపిల్ల కుటుంబంలోనికి వచ్చింది. God was interested in a family. దేవుడు కుటుంబం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. Here is Moses. ఇక్కడ మోషే ఉన్నాడు. He is married to Sapphira. ఆయన సిప్పోరాతో వివాహం చేసుకున్నాడు. God is picking that couple. మరి దేవుడు ఆ జంటతో మాట్లాడుతున్నాడు. And that couple is going to Egypt. మరి ఇప్పుడు ఆ జంట ఐగుప్తుకు వెళ్తున్నది. Brother Branham picturizes మరి సోబేనం గారు ఇలాగ బోధించాడు. old man with a stick ఒక వృద్ధుడైన వ్యక్తి తన చేతి కర్రను పట్టుకొని, and his wife carrying a baby on her hip. మరియు ఆయన ఒక భార్య తన యొక్క సంకలో తన బిడ్డను పట్టుకొని, What are you going for? ఎక్కడికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు Conquer Egypt. ఐగుప్తును స్వతంత్రించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి. There are some couples here. ఇక్కడ కొంతమంది జంటలు ఉన్నారు. They are couples of promise. ఎస్, వాగ్దానము కలిగున్న జంటలున్నాయి ఇక్కడ. God has chosen you దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు to shake this world. ఈ ప్రపంచాన్ని కదల్చడానికి. Shake this world once more. మరొకసారి ఈ ప్రపంచాన్ని కదిలించడానికి. You are the chosen vessel. నీవే ఆ ఎన్నుకోబడిన పాత్రవై ఉన్నావు. లోరై. Yes, Now brother. please. There are many prayers. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి. You pray alone, it will not be heard. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తే అది వినబడదు. I'm telling you a deep thing, నేను ఇప్పుడు ఒక లోతైన విషయం చెప్తున్నా. but it's something which will help you. అయితే ఇది ఒకటి మీకు సాయం చేస్తుంది, అది చెప్తున్నా. You pray, nothing will happen. నువ్వు ప్రార్థన చేస్తావు, ఏం జరగదు అక్కడ. You pray with your wife. అంటే కొన్ని కార్యాలు ఉంటాయి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు, కానీ ఏ కార్యం జరగదు అక్కడ. కానీ నువ్వు నీ భార్యతో ప్రార్థన చేసినప్పుడు Immediately it will be heard. వెంటనే అక్కడ కార్యం జరుగుతుంది అక్కడ. Which prayers? ఏం ప్రార్థనలు అవి? Especially the prayers for your children. ప్రత్యేకంగా మీ పిల్లల కోసం చేసే ప్రార్థన. You pray alone, sister. You pray alone, brother. Nothing will happen. సోదరుడా, నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒంటరిగా. సోదరి, నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నావు అంటే పిల్లల కోసం. Nothing will happen. ఏం జరగదు అక్కడ, ఏం జరగదు. You sit together. కానీ ఇద్దరు కలిసి కూర్చోండి. Next thing. తర్వాత విషయం. I'm not preaching a doctrine, but I'm just saying something. అయితే నేను ఇక్కడ ఒక సిద్ధాంతాన్ని బోధిస్తున్నాను కానీ ఈ విషయాలు చెప్తున్నా. But I'm showing you something. అయితే నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. What time? ఏ సమయం? 10 o'clock in the morning? ఉదయం 10 గంటలకా? No. లేదు. 5 o'clock in the morning. ఉదయం 5 గంటలకు లేచి. God is not just interested in your prayer. He is interested in your prayer which has a sacrifice. దేవుడు నీ ప్రార్థన పట్ల ఆయన ఆసక్తి కలిగి లేడు కానీ ఆయన నువ్వు అర్పణ చేసుకొని చేస్తున్న ప్రార్థన ఉన్న చూడు, దానిపైన ఆయనకు ఆసక్తి ఉన్నది. Praying at 9 a.m. is very easy. Praying at 9 a.m. is very easy. ఉదయం 9 గంటలకు ప్రార్థన చేయడం చాలా సులువు. But getting up at 4 o'clock, 3 o'clock, 5 o'clock and you're sleepy and then getting up. కానీ ఉదయం 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేస్తే. Try it. ఒకసారి ప్రయత్నించి చూడండి. I'm saying, try it. నేను చెప్తున్నాను, ప్రయత్నించి చూడండి. I invite you, try it. నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా, ప్రయత్నించండి. And those things which have never been answered in your life will come like this. Yes.
నీ జీవితంలో ఇప్పటి వరకు జవాబు రాని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం మొదలైతే అవి The blessings which are stopped will come like this. ఆగిపోయిన ఆ దీవెనలు అవి వెంటనే రావడం మొదలైతే అవి. And then అవునండి. don't pray alone. అయితే ఒంటరిగా ప్రార్థన చేయకండి. If you are a married man, నువ్వు ఒకవేళ పెళ్ళైన వ్యక్తి అయితే pick your wife. నీ భార్యను కూడా తీసుకో. She won't. You either you don't want to get up or she doesn't want to get up, but both of you get up. Yes, yes. నువ్వు లేవడం ఇష్టపడకపోయినా ఆమె లేవడం ఇష్టకపోయినా అట్లా కుదరదు. ఇద్దరు కలిసి లేవండి. Get down on your knees. మోకాలపైన ఉండండి. I shared this testimony somewhere. నేను ఈ యొక్క సాక్ష్యాన్ని నేను ఎక్కడో పంచుకున్నా. This testimony happened, I think, in Vishakhapatnam. Yes. మరి ఈ సాక్ష్యము నేను అనుకుంటున్నా విశాఖపట్నంలో జరిగింది. This is 1971, 2-3. I'm talking about that time. మరి ఇది 1971, 2, 3 అప్పుడు ఆ సమయంలో జరిగింది. I was a small baby. నేను అప్పుడు ఒక చిన్న బిడ్డను. I had grown up, but I couldn't walk. అయితే నేను ఎదిగాను కానీ నడవలేకపోయేవాడిని. You know, there's an age when the child should walk. ఎస్, మీకు తెలుసు కదా, ఓ వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బిడ్డ నడవాలి. I was not walking. అయితే నేను ఆ వయసుకు వచ్చిన తర్వాత కూడా నడిచే వయసుకు వచ్చిన తర్వాత కూడా నేను నడవలేకపోతున్నా. So my parents became concerned. అప్పుడు నా యొక్క తల్లిదండ్రులు ఆ విషయంలో పట్టింపు కలిగి ఉన్నారు. Why is he not walking? అరే ఎందుకు ఈయన నడవలేకపోతున్నా? Other babies are walking, he's not walking. ఎందుకు మిగతా బిడ్డలో నడుస్తూ ఉంటే ఈ బిడ్డ మాత్రం నడవలేకపోతున్నాడు? So they got up at 5 o'clock. కాబట్టి వాళ్ళు ఉదయం 5 గంటలకు లేచారు. And my father said, అప్పుడు నా తండ్రి చెప్పాడు, when your mother used to pray, I used to sleep. When I used to pray, your mother used to sleep. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ అమ్మగారు నిద్రపోయేది, మీ అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నిద్రపోయేది, ఆ ఉదయం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు. He said, but I want to tell you something. అయితే ఆయన అన్నాడు, ఒకటి నీకు చెప్తాను విను. We did it 1 week. అయితే మేము అలా ఒక వారం చేశా. After 1 week, వారం తర్వాత one evening I came back from the office. నేను ఆఫీస్ నుండి ఒక సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు Suddenly you got up. నువ్వు అకస్మాత్తుగా లేచి నిలబడ్డావు. And like a baby does, మరి ఒక చిన్న బిడ్డ చేసినట్టుగా you didn't walk. నువ్వు నడవలేదు, You ran. నువ్వు పరిగెత్తావు. Oh, we were so overjoyed. అప్పుడు మేము ఎంతో ఆనందించాం. Brother, these are not small things. సోదరుడు, ఇవేవో చిన్న విషయాలు కావివి. A doctor says, డాక్టర్ చెప్తారు, the child is malformed. Oh. Kindly abort it. ఓకే, డాక్టర్ చెప్తాడు, ఆ లోపట ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగలేదు కాబట్టి నువ్వు దాన్ని అబార్షన్ చేసేసి అని చెప్తారు. Then the husband and wife pray together. ఇప్పుడు భార్య భర్తలు కలిసి ప్రార్థన చేయండి. Pastor prays for them. పాస్టర్ అతను వారి కోసం ప్రార్థన చేస్తాడు. Next ultrasound. తర్వాత అల్ట్రాసౌండ్ పరీక్షలో And a senior doctor comes. ఒక సీనియర్ డాక్టర్ వస్తాడు. Who said there's a problem? సమస్య ఉన్నదని ఎవరు చెప్పారు? Everything is normal. ప్రతిదీ బాగానే ఉన్నది. Everything was not normal. ప్రతిదీ వాస్తవంగా మామూలుగా లేదు. Why did it become normal? అయితే అది ఎందుకు ఇప్పుడు మామూలైంది? There is a God. అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. These are not small things. ఇవేవో చిన్న విషయాలు కావివి. This is a great God we have. మనం కలుగున గొప్ప దేవుడు ఇది. There are prayers ప్రార్థనలు ఉన్నాయి which will not be heard. Let me read a scripture for you. దానికోసం నేను ఒక లేఖనాన్ని మీకు Is this చదువుతాను. what I'm preaching to you biblical? ఇది నేను బోధిస్తున్నది బైబిల్ ప్రకారమేనా అంటారా? యా. Is this what Brother Branham preached? ఇది సోదర్ బెన్హమ్ గారు బోధించిందేనా? I will tell you. నేను చెప్తాను వినండి. You turn with me to the book of, I think, 1 Peter. నేను అనుకుంటున్నాను మొదటి పేతురు అనుకుంటా పుస్తకం Yes. 1 Peter chapter 3, మొదటి పేతురు 3వ అధ్యాయము verse 7. 7వ వచనం. యా. Likewise, ye husbands, he's talking about husbands and wives. Yeah. Likewise, ye husbands, dwell with them according to knowledge, giving honor unto the wife as unto the weaker vessel, and as being heirs together of the grace of life, that is husbands and wives, prayers be not
hindered. యా. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. Are you listening? మీరు వింటున్నారా? That your prayers be not hindered. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు. This is not your prayer, this is not her prayer, it is you both together's prayer. ఎస్. ఇది నీ ప్రార్థన కాదు, లేకపోతే ఆమె ప్రార్థన కాదు, మీ ప్రార్థన. అంటే ఇద్దరు కలిసి ఇక్కడ భార్య భర్త. Let's come to Brother Branham. ఇప్పుడు సోబేరామ్ గారి దగ్గరకు వద్దాం. His daughter Rebecca, యా. ఆయన ఒక కుమార్తె రిబ్కా. she was now 13, 14, whatever. యా, ఆమె 13, 14 సంవత్సరాలు ఉండొచ్చు బహుశా. In school she found a friend ఆమె స్కూల్లో ఒక స్నేహితురాన్ని కనుగొన్నది. who was playing a wrong music. తప్పుడు సంగీతాన్ని వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. And Sister Mida scolded her and said, don't go there and you're not supposed to be going there. ఎస్. సోదరు మీడా ఆమెను తిట్టింది, నువ్వు అక్కడికి వెళ్ళడానికి లేదు, మనం అట్లాంటి వాటికి వెళ్ళకూడదని చెప్పింది. And Sister Rebecca, I mean she was a child, she just blew on her mother, said, you just keep on saying like this. మరి చిన్న బిడ్డగా ఉన్నదప్పుడు, అంటే రిబ్కా చిన్న పాప ఆ సమయంలో, సోదరు రిబ్కా, మరి ఆమె తన తల్లి పైన గట్టిగా ఆమె అరిసింది, నువ్వెప్పుడు ఇలాగనే చెప్తా ఉంటావు నాకు అని అని అన్నది ఆమె. Does it happen in your house? మీ ఇంట్లో కూడా జరిగిందా లేదా? Listen carefully. వినండి జాగ్రత్తగా. And then Sister Becky just blew on her mother and didn't want to hear. యా. మరి ఆ సిస్టర్ అంటే ముద్దు పేరు అనమాట, ఆ అమ్మాయి పేరు బెక్కీ. ఆమె తన యొక్క తల్లి పైన ఒకేసారి ఆమె ఎగబడినది, గట్టిగా అరిచింది, ఆ విధంగా చేసింది. Then Sister Mida became all red మరి అప్పుడు మీడా యొక్క ముఖమంతా ఎర్రబారింది. and said మరి ఆమె చెప్పింది to Brother Branham, సోబేనాంతో చెప్పింది, I've tried everything. నేను అన్నీ చేశాను, She won't listen. ఆమె వింటలేదు. Brother Branham said, సోబేనాం గారు చెప్పారు, fine, సరే మంచిది, then let's go to the next level. ఇప్పుడు మరొక స్థితికి వెళ్దాం పట్టు. What do you mean? నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ అర్థం ఏంటి? You mean we can't do anything? అంటే మనం ఏం చేయలేమనా అర్థం? Brother Branham said, because we are not able to do anything, we are going to do something. ఎస్. మనము ఏమీ చేయలేకపోతున్న కారణాన్ని బట్టి ఇప్పుడు మనం వేరే దారి చేద్దాం. ఇక Sister Becky was in the school at that time. మరి ఆ సమయంలో సోదరి బెక్కీ స్కూల్లో ఉంది. And then he said, తర్వాత ఆయన చెప్పాడు, let's both pray together. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం పట్టు. And let's commit her to the Lord. మరి ఆమెను ప్రభువుకి సమర్పిద్దాం. And they both prayed. మరి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు. Brother Branham didn't say, I will pray, you go and do your work. సోబేనాం గారు ఇలా చెప్పలేదు, నేను ప్రార్థిస్తాను నువ్వు పని చేసుకుంటా పో అని చెప్పలేదు. లేదు. This is husband and wife praying together. ఇది భర్త మరియు భార్య కలిసి ప్రార్థన చేయడం అయి ఉన్నది. Listen what happened. మీకు తెలుసా ఏం జరిగిందో? Becky came back from the school. Sister బెక్కీ తిరిగి స్కూల్ నుండి వచ్చింది. And then she just went. She was just going and Sister Mida said, I told you something today morning. మరి ఆమె వచ్చిన తర్వాత సోదరి మీడా మరి బెక్కీతో అంటున్నది, ఉదయం నీకు చెప్పాను కదా. But I want to tell you something, Becky. అయితే బెక్కీ, నేను ఒక విషయం నీకు చెప్తాను విను. We still love you. నిన్ను ఇంకా మేము ప్రేమిస్తాను. Oh yes. బెక్కీ అంటది, అవును. And she went inside the room. And she went in the room. తర్వాత ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. And she just banged the door. మరి తన యొక్క రూమ్ కున్న తన గదిలో ఉన్న తన తలుపును గట్టిగా కొట్టింది. Sister Mida looked at Brother Branham. మరి సోదరి మీడా బ్రెన్నాం గారిని చూసింది. Brother Branham said, just relax. సోదరు బ్రెన్నాం గారు అన్నాడు, కొంచెం ఆగు, విశ్రాంతి. We have committed her to the Lord. మనము ఆమెను ప్రభువుకి సమర్పించాం. After few minutes,
కొన్ని నిమిషాల తర్వాత the door opened. ఆ తలుపు తీసింది. She came out. ఆమె బయటకు వచ్చింది. I'm not going to that music class. నేను ఇప్పుడు ఆ మ్యూజిక్ క్లాస్ కి వెళ్ళడం లేదు, ఆ సంగీత క్లాస్ కి. You see, మీరు చూడండి, this is when those two prayed together. యా, ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు. This is your family prayer. ఇది నీ యొక్క కుటుంబ ప్రార్థన అయి ఉన్నది. And God will just descend in power మరి దేవుడు తన యొక్క శక్తిని పంపిస్తాడు. and does some things which you have never seen before. నువ్వు ఇంతకు ముందు చూడని కార్యములను ఆయన చేస్తాడు అక్కడ. A power you have never seen in your house will start operating. yes, నీ ఇంట్లో ఇంత ముందు చూడని ఆ శక్తి అది అక్కడ పనిచేయడం నీ ఇంట్లో మొదలవుతుంది. You mean I also require it? Pardon? You mean I also require it? అది నాకు కూడా కావాలా అని మీరు అనొచ్చు. Brother also requires it. మరి సోదరుడు కూడా Brother also requires it. Brother, sister, do you require it? yes, సోదరుడికి అవసరమే, సోదరుడికి అవసరమే, సోదరుడికి అవసరమే, ఇక వాళ్ళందరికీ అవసరం అది. Yes. అవునండి. The reason the wife was made was reproduction, yes, but she was also made for fellowship. yes, మరి భార్యను తయారు చేయడానికి కారణము ఉత్పత్తి చేయడానికి, ఫలమును ఫలించడానికి, కానీ ఆమె సహవాసం కోసం కూడా తయారు చేయబడ్డది ఆమె. The bride and our Lord Jesus are made for reproduction and fellowship. yes, వధువు మరియు యేసుక్రీస్తు వారు ఫలించబడడానికి, ఆమె ఫలము తీసుకురావడానికి, ఫలించబడడానికి, పిల్లలను కనడానికి ఆమె తయారు చేయబడ్డది. కానీ అదే సమయంలో ఆమె ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి కూడా. So కాబట్టి there is a family altar, ఒక కుటుంబ ప్రార్థన ఉంటది, there is a personal altar కుటుంబ బలిపీఠము, వ్యక్తిగత బలిపీఠము, where you pray alone, అది అక్కడ నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తావు. and there is a couple altar, మరి ఒక జంట అంటే భార్య భర్తలు మాత్రమే జంట చేసే బలిపీఠం ఉంటుంది, where husband and wife pray మరి together. అక్కడ భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థిస్తారు అక్కడ. Are you listening? మీరు వింటున్నారా? God has kept us for that. దేవుడు దాని కొరకు మనల్ని పెట్టాడు. My time is going out. నా సమయం అయిపోతున్నది. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And I really thank God. మరి నిజంగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. God has given us a wonderful day today. మరి ఈ రోజు మనకు ఒక అద్భుతమైన దినమును దేవుడు ఇచ్చాడు. And it's my prayer. మరి నా యొక్క ప్రార్థన అయి ఉన్నది. May rapture be the gift for my brother. yes, నా సహోదరుడికి ఎత్తబడుటే వరముగా బహుమతిగా ఉండును గాక. And my sister. మరి నా సహోదరి కూడా. And not just for them, for me, for all of us. వారికి మాత్రమే కాదు మనందరికి కూడా నేను అంటున్నది. Amen. ఆమేన్. Have you desired to turn young? మీరు తిరిగి యవనస్తులు అవడానికి ఇష్టపడుతున్నారా? Amen. ఆమేన్. God's name be praised. ప్రభు యొక్క నామమే స్తుతింపబడును గాక. You realize this more when you turn 50, yes. I mean, when you're crossing 50, you realize this more. నువ్వు 50 సంవత్సరాలు దాటుతూ ఉన్నప్పుడు, once you start crossing 50, you start realizing this more. ఓకే, నువ్వు 50 సంవత్సరాలు దాటుతూ ఉన్నప్పుడు నీవు ఈ విషయాలను ఇంకెక్కువ గ్రహిస్తా ఉంటావు అన్నమాట. ఈ విషయాలు, yes, you want to turn young. నువ్వు తిరిగి యవనస్తుడు కావాలని కోరుతా అంటావు. Yes. అవును. You want to have that same power you had. ఒకప్పుడు నీకున్న అదే శక్తి మరలా కావాలని కోరుతావు. And brother, God has that power for you. మరి సోదరుడా, దేవుడు ఆ శక్తిని నీ కోసము కలుగున్నాడు. ఆయన renew your strength. నీ యొక్క బలమును నూతనపరచుకోనము. Let's renew it in the presence of God. మరి ఆ దేవుని యొక్క ప్రసన్నతలో నువ్వు దానిని నూతనపరచుకోనము. God bless brother, God bless sister. మరి సోదరుని దేవుడు దీవించుగాక, సోదరుని దేవుడు దీవించుగాక. God bless William. విలియంని దేవుడు దీవించును. God bless Stephen wherever he is. మరి స్టీఫెన్ ఎక్కడ ఉన్నాడో మరి స్టీఫెన్ కూడా దేవుడు దీవించును. Yeah, I can see him the back. God bless you. దేవుని God bless the whole church. మరి సంఘమునందరిని దేవుడు దీవించును గాక. God bless every brother and sister who has come here. ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరి సోదరుని దేవుడు దీవించును గాక. You are gems in the crown of Christ. క్రీస్తు యొక్క కిరీటములో మీరు ముత్యములై ఉన్నారు.
What I've said, do it. నేనేం చెప్పానో అది చెయ్యండి. And you will see an effect. దాని ప్రభావాన్ని మీరు చూస్తారు. This is the waiting period, ఇది వేచుండే సమయము. but this is the period of ripening. అయితే ఇది పరిపక్వత చెందే సమయం కూడా ఇది. When your inside is being changed నీ లోపట నీ అంతరంగంలో మార్పు చెందుతా by ఉంటాయి. His power of transformation. ఆయన యొక్క రూపాంతరపరచు శక్తి ద్వారా. Many will fail at this time. ఈ సమయంలోనే అనేక మంది విఫలమవుతారు. But he that endures to the end shall be saved. yes అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. You know the world war has begun. మీకు తెలుసా ప్రపంచ యుద్ధం మొదలైందని? Don't think what the world says. No, there's no world war. Yes. It has begun, Yeah. but it is kept in abeyance. That's right. Because you and I are here. ఆ యుద్ధము లోకం ఏం చెప్తున్నదో మీరు అస్సలు దాన్ని పట్టించుకోకండి. నిజంగా ప్రపంచ యుద్ధం మొదలైంది, కానీ అది ఇప్పుడు కొంచెం అక్కడ పెట్టబడి ఉన్నది, అంటే ఆపబడి ఉన్నది. దానికి కారణం ఏంటంటే నువ్వు నేను ఇక్కడ ఉన్నాం కాబట్టి. Once the bride goes, వధువు వెళ్ళిపోయిన వెంటనే boom, it will go in that direction. వెంటనే ఆ యొక్క ప్రపంచ యుద్ధమునకు అటువైపు వెళ్ళిపోతుంది. ఇక మొత్తం ప్రపంచ దేశాలన్నీ. If we find time in this trip, maybe we share some things on that. ఈ ట్రిప్ లో ఒకవేళ మనకు సమయం కనుక దొరికితే మనం ఆ విషయాలపైన కొంచెంసేపు మనం మాట్లాడుకుందాం. God really bless you. దేవుడు నిజంగా మిమ్మల్ని దీవించును గాక. God bless our brother. దేవుడు మా యొక్క సోదరుని దీవించును గాక. God bless his anniversary. మరి ఆయన యొక్క వార్షికత్వాన్ని దేవుడు దీవించును గాక. God bless you all and your families. మరి మిమ్మల్ని మీలోని అందరినీ మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక. God bless all of us. మనలో అందరినీ దేవుడు దీవించును గాక. And may the rapture be our gift. మరి ఆ ఎత్తబడుటే మనకు బహుమతిగా ఉండును గాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Lord willing, see you again in a meeting. Amen. దేవుడు దీవించును గాక.